అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాంతశ్రుతిఝరీ దరిద్రాణం చింతామణిగుణనిగా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. గర్గాచార్యుడు పరమ ధర్మ విరుద్ధవుడు కనుక ఆయన శ్రీ కైవల్య పదం చెందడం కోసమని శ్రీకృష్ణ పరమాత్ముడిని సంపూర్ణంగా పట్టుకొని కృష్ణుడి యొక్క అపూర్వమైన కొన్ని గోలోక లీలల్ని తన పేరు మీదుగా గర్గ భాగవతము లేక గర్గ సంహిత అనే పేరుతో లోకానికి అందించాడు. అందులో భాగంగా పూర్వం బ్రహ్మమానసపుత్రుడైన ఒకనొక ఋషి, ఆయనకి మండూకుడు అని పేరు. మండూక మహర్షి బ్రహ్మ మనస్సంకల్పంతో పుట్టాడు. హిమాలయ పర్వతాలలో ఉన్న మేరు కందరాలలో, మేరు పర్వత గుహలలో పూర్తిగా 1000 సంవత్సరాల పాటు మహాతపస్సు చేశాడు. ఈ తపస్సు చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి. తపస్సు చేస్తున్న ప్రారంభంలో ప్రతి వ్యక్తికి కొన్ని మహిమలు వస్తాయి. ఆ మహిమలకి లొంగిపోయి మళ్ళీ లౌకిక ప్రపంచంలో పడితే వాడికి కూడా మానవ జన్మ, సాధారణ మానవ జన్మ వస్తుంది. ఎప్పుడైనా మీరు చూడండి, ప్రారంభంలో సాధన చేస్తున్న రోజుల్లో చిన్న చిన్నగా శక్తులు వస్తే ఆ శక్తులకి ఉబ్బిపోతారు జనం. వీడికి ఏదో రుద్రాక్షమాల సృష్టించడం, స్ఫటికమాలలు సృష్టించడం, విభూతులు చేతులోంచి రావడం, ఇలాంటి మహిమలు ఆరంభావస్థ అంటారు. ఈ విభూతులకి ఈ మహిమలకి సాధారణంగా జ్ఞానులు పెద్దగా పట్టించుకోరు. కొంతమంది మాత్రం ఓహో, నా తపస్సు వల్ల నాకు కొన్ని దివ్యశక్తులు వచ్చాయి, నేను కావాలనుకుంటే ఏ వస్తువు అయినా సృష్టిస్తున్నాను, ఈ సృష్టి చేయటం వల్ల నేను సాక్షాత్తు పరమాత్మనయ్యాను అని ఒక భ్రమలో పడతాడు. దానికి తోడు జనం కూడా ఏం చేస్తారు, అబ్బా ఎంతటి మహాత్ముడి అయినా రుద్రాక్ష సృష్టించాడు, స్ఫటికం సృష్టించాడు, విభూతి సృష్టించాడు అని కూడా వచ్చి అడుగులకి అడుగులెత్తి పొగిడి వీడినే దేవుడి చేస్తారు. అసలు దేవుడికి వెళ్ళిపోతాడు. కొంతకాలానికి ఆ దేవుడిని వదిలి ఈ జీవుడే దేవుడిగా వీడికి కూడా గుడి కట్టి పూజ చేయడం మొదలు పెట్టగానే ఇంక వీడు విజృంభించి నేనే దేవుడిని అంటాడు. దానివల్ల ఏమవుతుంది, క్రమంగా అజ్ఞానంలో పడి తన శక్తులు కోల్పోతాడు, మళ్ళీ భ్రష్టుడైపోతాడు. ఈ మండూకుడనే మహర్షికి కూడా 2 మహర్షుల చరిత్ర మన జీవితంలో గుర్తుపెట్టుకోండి. ఒక ఆయన మండూకుడు, ఒక ఆయన మంకణుడు. ఈ ఇద్దరు చిన్న పొరపాటు చేసి వాళ్ళు అదృష్టవశాత్తు దిద్దుకోగలిగారు. అందరూ అలా దిద్దుకోలేదు. మండూక మహర్షికి ఒక రోజున స్నానం చేయడానికి వెళుతూ ఉంటే ఈ చేతులు కాళ్ళు ఒకదాని బట్టి టక్కన కొట్టుకున్నాడు. నడుస్తున్న వ్యక్తికి చేతులు ఊపడం ఒక లక్షణం ఉంటుంది, చేతులు ఊపకుండా నడవడం కష్టం. అందుకే ఈ బాధపడ్డాక చాలామంది ఫ్యాంట్ జేబుల్లో చేతులు పెట్టుకుంటారు, చేతులు ఊపకుండా ఉండడం కోసం, చలి కోసం, ఏదో కారణం చేయాలి. ఆ రోజుల్లో ఫ్యాంట్లు లేవు. మహానుభావుడు చిన్న గోచి కొట్టు కట్టుకుని హిమాలయాల్లో తపస్సు చేస్తున్నవాడు పొద్దుటే స్నానానికి పెడదామని బయలుదేరితే, తపస్సు చేసేవాడికి కూడా ముందు స్నానము సంధ్యావందనం చేసిన తర్వాత మిగతా కాలంలోనే తపోనిష్టలో గడపాలి, ధ్యానంలోకి వెళ్ళాలి. అందుకని స్నానానికి పెడుతున్న ఆయనకి
టక్కన ఈ చేతులు ఇలా తగిలి కాళ్ళు ఒకదానికోటి తాటింపబడ్డాయి, అంటే తగులుకున్నాయి గట్టిగా. వెంటనే ఆయన 2 చేతుల్లో నుంచి కాళ్ళల్లో నుంచి విభూతి రావడం మొదలుపెట్టింది. ఈయనకి మతిపోయింది. ఏకధాటిన అర్ధగంట సేపు చేతుల్లోంచి కాళ్ళల్లోంచి విభూతి రాగానే ఆయన కాకతాళీయంగానే ఈ విభూతి రాలిందా లేక ఇంకేదైనా కారణం చేత రాలిందా అని మళ్ళీ అనుమానం వచ్చింది. మళ్ళీ చేతులు అలా కొట్టు చూశాడు. కొట్టగానే మళ్ళీ ఒక అరగంట సేపు ఏకధాటిన మళ్ళీ చేతుల్లోంచి విభూతి వచ్చింది. ఈయనకి ఆనందం ఎక్కువైపోయింది. మళ్ళీ ఇంకోసారి అనుమానించాడు. ఇదేదో మళ్ళీ పరీక్షిద్దాం అనుకున్నాడు ఆయన. కాకతాళీయం అని ఒక న్యాయం ఉండదు. అంటే ఏమిటి? తాళీయం అంటే తాటి చెట్టుకి పండిన పండు. తాటి చెట్టుకి బాగా ఒక పండు పండి మిగలముక్కి తనంత తాను రాలడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కాకి దాని మీద వాలింది. కాకి వాలగానే ఆ పండు దగ్గర కింద పడిపోయింది. పాపం కాకి ఎవరుకుంది, నా శక్తి అంత గొప్పది, నేను వాలగానే తాటి పట్టే కింద పడింది, నేనే గొప్పదని అనుకుంది. దీనికి కాకతాళీయ న్యాయం అని పేరు అన్నమాట. నిజానికి కాకి వాలకపోయినా ఆ పండు గాలి వేస్తే పడిపోయేంత బాగా ముగ్గే ఉంది. బాగా ముగ్గిన పండుని మిగుల ముగ్గుట అంటారు. ఆ మిగుల శబ్దమే మిగల అయిపోయింది అనుకోండి. మిగల ముగ్గిన పండు అంటే అదనమాట. ఆ పండు ఎలా అయినా పడుతుంది. అయినా కాకి వాలడం వల్ల పడడం వల్ల జనం కూడా కాకి వాలింది, తాటి పండు కింద పడింది అని ఈ మొత్తం మహిమంతా కాకి కట్టకట్టారు. క్రెడిట్ అంతా కాకికి పోయిందనమాట. అప్పటి నుంచి కాకతాళీయం అన్నారు. ఒక వ్యక్తి ఆ పని చేయకపోయినా ఆ పని అవుతుంది. అయినా వాడు అదృష్టం బాగుండి వాడు రాగానే లోకంలో వాడికి పేరు రాగానే వాడే గొప్పవాడని పొగుడుతారు. వాడు కూడా నేనే కాబోలు యువ పురుషుడు అనుకుంటాడు. ఇది ఒక అజ్ఞానం. వీడు కాకపోతే ఇంకోటి ఎవడో ఒకటి చేస్తాడు. అయినా ఆ మహిమ తనకి తాను ఆపాదించుకుంటే దీనికి కాకతాళీయం అని పేరు అన్నమాట. అలాగా ఈయనకి అనుమానం వచ్చింది. చేతులు తగలడం వల్ల విభూతి తన ఎంత తాను రాలిందా లేక ఇది నా మహిమ చూద్దాం అనుకుని మళ్ళీ 3వ కొట్టుకోగానే మళ్ళీ ఏకధాటిన అరగంట సేపు విభూతి రాలింది. ఈయనకి ఇక బ్రహ్మానందం కలిగి నా చేతులు అలా అలా తగిలించానా అందులోంచి విభూతి వస్తుంది. విభూతి అంటే సాక్షాత్తు ఈశ్వర స్వరూపం. విభూతి అన్నా భూతి అన్నా ఐశ్వర్యం అని అర్థం. ఐశ్వర్యం అంటే డబ్బు కష్టమా? ఈశ్వరస్య భావ ఐశ్వర్యం. ఈశ్వరుడి యొక్క లక్షణమును ఐశ్వర్యం అంటారు. ఈశ్వరుడు అనే శబ్దానికి అధిపతి. సమస్త లోకాలకి ప్రభువు, తన మనస్సుకి కూడా అధిపతి అయితే వాడిని మాత్రమే ఈశ్వరుడు అనాలి. లోకంలో ఈశ్వర శబ్దం తెగవాడినా ఈ ఈశ్వర శబ్దం 2 లక్షణములు ఉన్నవాడికే వాడాలి. ఒకటి, అందరినీ పరిపాలించగలిగే శక్తి ఉండాలి. అందరినీ పరిపాలించినా తన మనస్సు మీద ఆధిపత్యం అంత తేలిక కాదు. మనస్సు మీదే కనుక మనకు ఆధిపత్యం ఉంటే మనస్సు మనం చెప్పినట్టు వింటుంది. కానీ మనం మనస్సు చెప్పినట్టు వింటాం, కానీ మనం చెప్పినట్టుగా మన మనస్సు వినేలా చేయలేకపోతున్నాం. నిజంగా మనసు ఏమని చెబుతుంది? నాయన ఈ పూట ఉపన్యాసానికి బదులుగా ఇక్కడ సినిమా వేస్తున్నారా, అది దానికి వెళ్ళరా అంటుంది. కాబట్టి వీడు వెంటనే ఉపన్యాసానికి బదులుగా ఉపసన్యాసానికి పోతాడు దానికి. అలా కాకుండా మనస్సు మన అదుపులో ఉంటే అమ్మ బాబో 7 గంటలకల్లా పరుగు పరుగురు అక్కడికి వెళ్ళిపోదామని అనిపిస్తుంది అనమాట. సహజంగా లోకంలో మనస్సే మనకి ఈశ్వరుడు అవుతుంది, కానీ మనము మనస్సుకి ఈశ్వరుడు అవ్వలేకపోతున్నాం. అందుకని నాయన నువ్వు భౌతిక ప్రపంచంలో ఉన్న ప్రజలకు అధిపతి అవ్వడం పెద్ద గొప్ప కాదు. నీ మనస్సును అదుపులో ఒక్కసారి పెట్టుకోగలిగితే ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా నీకు దిగ్విజయమే లభిస్తుంది అని ఉపనిషత్ వాక్యం. దీనినే భగవద్గీతలో ఈశ్వర హృద్దేశే అర్జున తిష్టతి. హృదయంలో ఉన్నాడు ఈశ్వరుడు అంటే నీ హృదయాన్ని అదుపులో పెట్టడమే ఈశ్వరుడు. అక్కడ హృదయంలో ఈశ్వరుడు ఉండడంటే అర్థం ఏమిటనమాట? నీ మనస్సుని నీవు నియంత్రణలో ఉంచుకో. మనస్సుని నియంత్రణలో ఉంచుకోవడం అంటే చెలరేగుతున్న కోరికలని అదుపులో పెట్టుకోవడం. ఎవరైనా స్తుతి చేసినప్పుడు ఈ స్తుతిని మనస్సుకు పట్టించుకోకుండా ఉండడం చాలా కష్టం. 10 సార్లు వచ్చి నువ్వు మహాత్ముడి విజ్ఞానివి, నీ అంత గొప్పవాడు లేడని పొగుడుతున్నప్పుడు నిజంగా ప్రతి వ్యక్తికి నేనే మహాత్ముడు అనిపిస్తుంది. ఆ అనిపించడం ఒక్క లెక్క కాలం కనుక అదుపులో పెట్టుకున్నాడా ఇక వాడికి తిరుగురాదు. ఈ పొగడ్తలు ఎంత ప్రమాదకరమైనవో గర్గుడు 1-2 సార్లు చెప్పాడు. 4 సార్లు పొగిడితే నిజంగా వీడు నేనే కృష్ణుడు అనుకుంటాడు. కొద్ది రోజులకు అసలు కృష్ణుడు పోయి అసలు కృష్ణుడు అనేవాడు ఎక్కడున్నాడంటే నేను గుడిగట్టి పూజించకపోతే ఆ కృష్ణుడికి విలువ ఎక్కడుంది అన్నవాళ్ళు కూడా ఉన్నారు విలువగాలు. అలాంటి అజ్ఞానంలో పడిపోతాడు. అప్పుడు ఏమవుతుంది? భగవంతుడు ఇంత స్తుతికి తగిన నింద కూడా పెడతాడు. బాగా ప్రసిద్ధికి ఎక్కడ మొదలు పెట్టామా కొంచెం కొంచెం అహంకారం వస్తుంది. ఈ అహంకారం దిగకపోతే ప్రమాదం కనుక ఇక అక్కడి నుంచి వీడి మీద యుద్ధం కూడా మొదలు పెడతారు. చాలామంది తిట్లు తిడతారు.
ఇప్పుడు ఇంత పూర్వం అట్లు తిన్నవాడు ఈ తిట్లు కూడా తినగలగాలి. అట్లు చివాట్లు సమానంగా తినగలిగితే వాడు జ్ఞాని. కానీ అందరూ పొగుడుతున్నప్పుడు ఆనందం తెగుడుతూ ఉంటే ఎలా ఉంటుంది? అందుకని వీడి నుంచి కుంగిపోయి నీరసంగా అయిపోతాడు. అదేమిటంటే అంత డల్లగా ఉన్నారు అంటే ఏం చేస్తాడు? అందరూ తిడుతున్నారు కనుక. అంటే ఇప్పుడు హృదయంలో కనుక ఈశ్వరుడు ఉంటే, హృదయం మీద ఆధిపత్యం ఉంటే, అప్పుడు నిందాస్తుతులు రెండింటికి సమానంగా ఉంటాడు. వాడు నిజమైనటువంటి స్థితప్రజ్ఞుడు. తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమతి బుద్ధిమాన్ మే ప్రియో నరగా. బుద్ధిమంతుడంటే ఎవరు? శ్రీకృష్ణుడు నాకు చాలా ఇష్టుడైన వాడు బుద్ధిమంతుడు అని చెప్పాడు ఆయన. మే అంటే నాకు, నరహ ప్రియ బుద్ధిమాన్ అంటే బుద్ధిమంతుడైనటువంటి నరుడు ఇష్టుడు, మంచి బుద్ధి కలిగినటువంటి వాడు నాకు ఇష్టుడు అన్నాడు. ఇంతకీ బుద్ధిమంతుడు అంటే ఎవరన్నమాట? తుల్య నింద స్తుతి మౌని అనగా నింద చేసినా, తెగ తిట్టినా, నువ్వు దుర్మార్గుడివి పాపాత్ముడివి అని తిట్టినా చిరునవ్వు నవ్వుతూ ఉండాలి. తెగ స్తోత్రం చేసి నువ్వు మహాత్ముడివి జ్ఞానివని పొగిడినా అప్పుడు సమానంగా చిరునవ్వు నవ్వుతూనే ఉండాలి. తిట్టినా పొగిడినా ఈ రెండింటిని సమానముగా స్వీకరించేటటువంటి వాడు నిజమైన మౌని. మౌని అనే శబ్దానికి అర్థం ఏంటంటే కిక్కులు మనకుండా స్వీకరించేవాడు. చంపేసినా పర్వాలేదట. కత్తితో నరికేస్తూ ఉంటే కూడా ఈ కత్తి కూడా ఈశ్వరుడని భావించిన జ్ఞానులు ఉన్నారు. అటువంటి వాళ్ళకి మరణం అసలు దగ్గరికి రమ్మన్నారు. వాడికి పునర్జన్మ లేకుండా పోతుంది. ఎప్పుడు సంతోషంగా ఉండాలి. ఇప్పుడు చాలా కాలం క్రితం ఒక ఆయన అన్నాడు, ఏమంటే ఎప్పుడు చూసినా హాయిగా ఆనందంగా అలాగే వేళకి తిండి ఉన్నా లేకపోయినా పొగిడినా తెగడినా ఎలా తిరుగుతారండి అని ఒకప్పుడు శంకరాచార్యులు అని అడిగారట. ఆయన కాలంలో కూడా ఆయనకి శత్రువులు చాలా గట్టిగా ఉన్నారు. 24 గంటల న్యూస్ ఛానల్స్ లాంటివి ఇంత కాకపోయినా అంతా ఉన్నాయి. అప్పుడు కూడా ఆయన మీద కూడా ధ్వజమెత్తిన వాళ్ళు ఉన్నారు. శంకరాచార్యులు గారి మీద ధ్వజమెత్తిన శంకరాచార్యులు ఎప్పుడూ ఉంటారు. అయినా ఆయన చిరునవ్వు నవ్వాడు. నాయన నువ్వు తిడుతూ ఉంటే అది కూడా నాకు ఎందుకో వేదంలాగే వినపడింది అన్నట్టు. ఇంకా నాకు వేదన ఎందుకు వస్తుంది? నువ్వు సొంఠ అన్నావు అనుకో, సొంఠ అనే శబ్దానికి త్రిమూర్త్యాత్మకము జ్ఞానము అని అర్థం. సర్వకాల సర్వావస్థల్లో శ్రద్ధతో వేదశృతి చేసేవాడిని సొంఠ అని పిలుస్తారు. కాబట్టి సొంఠ అనే శబ్దానికి రెండో అర్థం ఉందిగా. నువ్వు నన్ను సొంఠ అన్నావు, తో సొంఠ అనగానే ఓహో వేదమును శ్రద్ధతో విలువాడిని అని వీడు పొగిడాడు అనిపించింది నాకు. ఇంకా నాకు ఎందుకు వెంగాడు? ఎంత గొప్ప విషయం అంటే అది చాలా కష్టం ఇది. అందుకని సంతుష్టుడై ఉండాలి, మౌనముగా ఉండాలి. ఇక అనికేత, ఇదే నా నివాస స్థానం అనే భావన కూడా విడిచిపెట్టాలి. నికేతనము అంటే నివాసం. ఎప్పుడూ ఒకే చోట ఉండేవాడు, లేకపోతే ఇది నా ఇల్లు అనుకుని ఆ ఇంటి మీద వ్యామోహం పెంచుకునేవాడికి నికేతనుడు అని పేరు. కానీ జ్ఞానులు అనికేతనులై ఉంటారు. ఎక్కడున్నా వాడు ఒకటే. వాడు అమెరికాలో ఉన్నా ఒకటే, శాస్త్రి గారి ఇంట్లో ఉన్న ఒకటే, పద్మాకర్ గారి ఇంట్లో ఉన్న ఒకటే, శ్రీనివాస్ ఇంట్లో ఉన్న ఒకటే, ఇంకో చోట ఉన్న ఒకటే. అన్ని చోట్ల ఇదంతా నాదే అనుకుంటాడు. వాడి ఏది నాది కాదు అనుకుంటాడు. స్థిర నివాసము కావాలి, ఇది నా సొంతం అనే భావన లేకపోతే వాడికి అనికేతనుడు అని పేరు. లోకములో మానవుడికి దుఃఖానికి మూల కారణం ఏమిటంటే ఇది నా వస్తువు, ఇది నా సొంతము అనిపించడం. ఆయనకి శరీరమే మంది కాదు. అనికేతనుడు అనే శబ్దానికి మరో అర్థం ఏమిటంటే మన శరీరం మీద కూడా మనకి వ్యామోహం లేకుండా పోవడం. ఇది మన సొంతమా? ఇదే మన సొంతం అయితే దీనికి అంతం ఎందుకు వస్తుంది? ఒక క్షణకాలం ఆలోచిస్తే ఇవాళ ఉన్న ఈ శరీరం ఎంతకాలం ఉంటున్నది? ఎంతమంది శరీరాలు ధరించారు, మళ్ళీ శరీరాలు విడిచిపెట్టారు. 60,000 జన్మల పూర్వ సంస్కారం అంతా గుర్తున్న మహానుభావుడు ఒక ఆయన నేను చూశాను చాలా కాలం క్రితం. ఒకప్పుడు కాశీలో మణికర్ణికా ఘట్టంలో మేము రాత్రి 12 గంటలకి కాశీలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు మణికర్ణికా ఘట్టంలో శివనామస్మరణ చేసుకుంటూ రహస్యంగా కొద్దిమంది వెళ్ళేవాడు. అర్ధరాత్రి పూట మణికర్ణికా ఘట్టంలో కాశీలో ఉన్నవాడికి అనేక అనుభూతులు లభిస్తాయి. ఆ అనుభూతులు అనుభవించి తీరవలసింది. సరిగ్గా రాత్రి 12 గంటల వేళకి మహాయోగులు వస్తారు. ఒక రోజున ఆ శ్రీ మహావిష్ణువు తవ్విన చక్రతీర్థం దగ్గర హఠాత్తుగా చిన్న చిన్న అణువులు లాంటివన్నీ కలిసి ఒక పురుషుడు వచ్చాడు. చిన్న చిన్న సూక్ష్మమైన కిరణాలు ఉంటాయి కదా, మనకి ధూళి కణాలలాగే కిరణాలు కూడా చాలా సూక్ష్మంగా ఆకాశం నుంచి కిందకి దిగి వస్తాయి. వాటిని అణువులు అంటాం. ఈ అణువులన్నీ కలిసి ఒక రూపం ధరించింది. ఏదో చిన్న మిడుగురు పురుగు, ఇంకో మిడుగురు పురుగు, ఇంకో మిడుగురు పురుగు, ఈ పురుగులన్నీ ఒక చోట కలిసినట్టుగా కాంతి కిరణాలు కలిసి ఆ మధ్యలో ఒక మహాత్ముడు దర్శనమిచ్చాడు. వెంటనే మేము ఆశ్చర్యపోయి ఇది కళా నిజం అనుకుంటూ ఉండగా
ఆయన రాత్రిపూట నేను తిరుగుతూనే ఉంటాను అని. మాందకర్ణి అని ఒక మహర్షి, ఆయన శివుడికి చాలా ఇష్టుడు. నేను మాందకర్ణిని ప్రతిరోజు రాత్రి ఇక్కడికి వస్తాను, ఒక్కొక్కప్పుడు నాకు ఇష్టమైతే మీలాంటి వాళ్ళకి కనపడతాను, మళ్ళీ మీరు ఆ తర్వాత నేను కనబడ్డానా లేదా అని మీరే ప్రభావం పొందేలా చేస్తాను, అణువుల రూపంలో విభజింపబడి మళ్ళీ కలుసుకునే శక్తి నాకుంది. మణికర్ణికలు అర్ధరాత్రి 12ంటికి స్నానం చేసి ఆ తర్వాత శివార్చనకి పెడతానన్నాడు. ఆయన చెప్పాడు 60,000 జన్మలు నేను ఇంత పూర్వం ఏమెత్తానో అని తెలుసు. అవన్నీ చెప్పాడు ఆయన. ఇలాంటివన్నీ నేను ఆత్మకథలో రాసుకున్నాను. నాగార్జున యూనివర్సిటీలో నా జీవిత చరిత్రని ఓ ఆచార్య గారు, చిత్రం ఏంటంటే ఆయనకి శివుడు అంటే అంత పూర్వం ఇష్టం ఉండేది కాదు, ఆయన నా జీవిత చరిత్ర రాశాడు యూనివర్సిటీలో PhD కోసం. ఒక పరమ వైష్ణవాచార్యుల్ని అన్నిటికీ అతీతంగా శివుడైనా కేశవుడైనా ఒకటి అని చేసినటువంటి జీవిత చరిత్రని ఆ మాందకర్ణి మహర్షి ఇచ్చాడు. ఎందుకు చెబుతానంటే, మహాత్ములు వాడు చెబుతారు, కళ్ళు మూసి తెరిచేలోపు ఎన్ని జీవితాలు ఎత్తాము, మన జన్మలు ఏమిటి, మనం ఏ జన్మలో ఏ సాధన చేసాం, ఏ సాధన వల్ల మళ్ళీ ఈ జన్మలో ఈ జన్మ ఎత్తామో చెప్పగలరు వాడు. ఇన్ని శరీరాలు ధరించిన ఈ శరీరాల్లో ఏది మన సొంతం కాదు. ఒకప్పుడు కుక్కగా పుట్టచ్చు, నక్కగా పుట్టచ్చు, మానవుడిగా పుట్టచ్చు, గోవుగా పుట్టచ్చు, మళ్ళీ ఈ తర్వాత మళ్ళీ ఎటువంటి జన్మ ఎత్తుతాడో తెలియదు. నీ శరీరమే నీకు శాశ్వతం కాకపోతే ఏదో ఫలానా చోట ఇల్లు కట్టుకుని ఈ ఇల్లు నా శాశ్వతం అనుకుంటే ఈ ఇల్లు ఎంతకాలం ఉంటుంది, ఈ ఇల్లే మంది కాదు, ఇక ఆ ఇల్లు సంగతి చెప్పేదేముంది. అందుకని జీవికి అనికేతనుడు అని వేదం ఒక వాక్యాన్ని ప్రసాదించింది. అదే శ్రీకృష్ణుడు ఉపనిషత్సారమైన భగవద్గీతలో స్వయంగా జగద్గురువు కనుక చెప్పాడు, ఒరే నాయన, నీకు నీ శరీరమే శాశ్వతం కాదు, కాబట్టి నువ్వు శాశ్వతంగా ఉండేవాడివి కాదు. అనికేతనుడు అంటే అశాశ్వతుడు, క్షణాల్లో మాయమైపోయేవాడు. ఇవాళ చక్కగా ఈ పంచె కట్టుకున్నవాడికి రేపు పొద్దున వీడికి కంచె లేకుండా అయిపోవచ్చు. ఇవాళ ఈ జన్మ ఎత్తిన వాడు ఇంకో జన్మ ఎత్తచ్చు. ఎప్పుడు ఎక్కడ ఏ క్షణంలో ఉంటాడో వాడికి తెలియదు. దీని మీద వ్యామోహాన్ని విడిచిపెట్టి నేను శాశ్వతుణ్ణి కాదు అనే భావన గ్రహించిన వాడు, నేను అంటే శరీరము శాశ్వతము కాదు, ఆత్మ మాత్రం శాశ్వతం అనే భావన కలిగితే సయేవ అనికేతన. దీని మీద వాడికి మళ్ళీ బుద్ధి కలగడం కనుక ఇప్పుడు నేను చెబుతున్నప్పుడు మన అందరికీ అనిపిస్తుంది ఏమని, ఓహో శరీరము శాశ్వతం కాదు, ఇల్లు శాశ్వతం కాదు, ఈ బంధాలు శాశ్వతం కాదు అని. ఈ కాసేపు అనిపించడం కాదు, మళ్ళీ ఇంటికి వెళ్ళాక అనిపించాలి. మళ్ళీ ఇంటికి వెళ్ళాక కూడా ఆయన చెప్పింది నిజమేనండి, ఇల్లు అంది కాదనే భావన ఎలా వస్తుంది, అబ్బో నా ఇల్లు నాకు బ్యాంక్ బ్యాలెన్స్ అనిపిస్తుంది. అనిపించకపోతే మళ్ళీ కొన్ని ఇబ్బందులు వస్తాయి సంసారంలో. ఈ బంధము అక్కడ కూడా లేకుండా కేవలము శరీరం ఉన్నది కనుక శరీరమును నిర్వహించడం కోసమే సంసారంలో ఉంటాను, అంతకు మించి దీనితో బంధం పెట్టుకోననే భావన కలిగితే స్థిరమతి అంటారు. ఇప్పుడు ఎక్కువ జీవులు అస్థిరమతులు. విన్న కాసేపు మాత్రం మంచి ఉత్సాహం వస్తుంది, అమ్మాయి రేపటి నుంచి సాధన చేద్దాం, ఇక మనకి సంసార బంధం లేదనుకుంటాడు. మళ్ళీ ఇక్కడి నుంచి స్వస్తి అన్నామా, ఇక ఇదంతా నాస్తి. మళ్ళీ ఇంటికి వెళ్ళగానే యథాప్రకారంగా పూరీలు, దద్దోజనాలు, కట్టుపొంగలి వీటి మీదే దృష్టి ఉంటుంది తప్ప ఈ స్థిరమతి అనికేతనం అనే శబ్దాలే మర్చిపోతారు. అందుకే దీనికి పురాణ వైరాగ్యం అని పేరు. పురాణ వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం అని 3 వైరాగ్యాలు ఉన్నాయి. వీటికి వైరాగ్యత్రయం అని పేరు అన్నమాట. అందులో పురాణం వింటున్నప్పుడు ఆ కాసేపు ఏమనిపిస్తుందంటే, ఇంక రేపటి నుంచి ఈ సంసార బంధాలకు అతీతంగా ఉందాం, ఆయనకంటే 5 నిమిషాల ముందు వచ్చేసి పురాణం విందాం, శ్రద్ధగా విందాం, ఇక మన సాధనతో పరమాత్మను పొందుదాం అనిపిస్తుంది. మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఆయన అలాగే చెబుతాడు, ఆయన ద్వారా అయింది, మనకు వీలుంటే వెళదాం అనిపిస్తుంది. ఇంటికి వెళ్ళగానే ఆట కావాలా పాట కావాలా దాని మీదకే దృష్టి వెళ్ళిపోతుంది. దానికి పురాణ వైరాగ్యం తాత్కాలిక ఉద్రేకం అన్నమాట. అలాగే ప్రసూతి వైరాగ్యం కూడా, పిల్లల్ని కరేటప్పుడు చెడ్డ బాధ వస్తుంది కదా, స్త్రీలకి పడే బాధ అంతా ఎంత కాదు పాపం, పునర్జన్మ లాంటిది అది. అందుకే మాతృ రుణాన్ని తీర్చుకోలేరు. తండ్రికి ఒక్కసారి దహనం చేసి పిండ ప్రదానం చేస్తే ఆ రుణం తీరిపోతుంది. మాతృ రుణం మాత్రం మన శరీరం ఉన్నంతకాలం తీరదు పొమ్మన్నారు. అందుకే తల్లి రుణం మాత్రం తీర్చుకోలేము. అటువంటి తల్లి పిల్లవాడిని కరేటప్పుడల్లా, సంతాన ప్రాప్తి పొందినప్పుడల్లా, అమ్మ బాబోయ్ ఈ సంతానంతో ఎంత బాధ ఉంది, మళ్ళీ రెండో కాను వద్దు అనుకుంటుంది. మళ్ళీ 2 రోజులు పోయాక ఇంకొక సంతానం కావాలంటే, ఒక్క కొడుకో కూతురు కావాలనిపిస్తుందంటే, ఒక పిల్ల ఒక కొడుక మళ్ళీ కావాలనుకుంటాడు. ఇంత బాధపడుతున్నారు. అందుకని దీనికి ప్రసూతి వైరాగ్యం అని పేరు. అసలు కానుపులో ఉన్నటువంటి స్త్రీని చూసి, ప్రసవ వేదన పడుతున్న స్త్రీని చూసి జీవితంలో పెళ్లి చేసుకోకూడదు, ఈ ప్రసవం కోసమైనా మానేస్తానన్న పిల్లలు నేను ఎరుగుదు. ఆసుపత్రిలో ఒక ఆవిడకి సేవ చేసింది. వాళ్ళ అక్కగారికి కానుపు వస్తూ ఉంటే కష్టంగా ఉంటే చెల్లెలు పక్క నుండి చూసిందిట.
అందుకని అప్పటి నుంచి బాబాయ్ నాకు పెళ్ళి వస్తుంది, ఇప్పటిదాకా 40 ఏళ్ళు అవి వచ్చే ఆవిడకి పెళ్లి చేసుకోలేదు, కేవలం అక్కగారు చూసి అడిగిపోయింది ఆవిడ. అలాంటి వైరాగ్యం కొంతమందికి శాశ్వతంగా ఉంటుంది, కానీ మళ్ళీ సహజంగా ఈ ప్రసూతి వైరాగ్యం సంతాన ప్రాప్తిగానే మళ్ళీ మర్చిపోయి మళ్ళీ సంతానం పొందడానికి సిద్ధపడుతూనే ఉంటారు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇవేం నేర్చుకోరు. అందుకని దానికి ప్రసూతి వైరాగ్యం అని పేరు. ఇంకా శ్మశాన వైరాగ్యం అని ఒకటి ఉన్నది. ఎవడన్నా చచ్చిపోయినప్పుడు వాడిని ఊరేగించి తీసుకెళ్ళి శ్మశానంలో తగలబెట్టడమో లేక పాతి పెట్టడమో చేసినప్పుడు, ఈ శరీరం అంతే కదా, లాల్చీ వేసినా బాల్చీ తిన్నాక అంతే కదా, కాబట్టి వాడిని తగలబెట్టడమే కదా, మనం కూడా ఇంతే, ఇంకెందుకు వచ్చింది, ఇంటికి వెళ్ళాక చాలా జాగ్రత్తగా ఉందాం, ఈ సంసార బంధాలను విడిచిపెడదాం, లౌకికాన్ని విడిచిపెడదాం అనుకుంటాడు. ఆ తగలబెట్టడం ఇంటికి రాగానే కాఫీ అంటాడు, అదంతా మాఫీ అయిపోతుంది అనమాట ఆ బంధం అంతా. కాబట్టి శ్మశాన వైరాగ్యము అన్నారు దానికి. ఆ కాసేపు మాత్రం ఎంత బాధ వచ్చేస్తుంది అనమాట. ఇంత క్షణికమా ఈ శరీరం అనిపిస్తుంది. కళ్ళు మూసి తెరిచేలో వెళ్ళిపోతాయండి జీవితాలు, మహావేగంగా వెళ్ళిపోతుంది కాలం. అందుకని ఈ బంధాలన్నిటికీ అతీతముగా శాశ్వతంగా మనస్సులో అనుక్షణికమిది అనే భావన వస్తే వాడికి స్థిరమతి అని పేరు. అటువంటి వ్యక్తిని బుద్ధిమంతుడు అని పిలిచారు. అతడు నాకు అత్యంత ప్రీతిపాత్రుడు అని శాస్త్రం చెబుతుంది. శ్రీకృష్ణుడు అంతటి వాడు ఆ మాట చెప్పాడు. అయినా ఇవన్నీ విన్నా రవ్వంత మనకి స్తోత్రాలు వచ్చినా, మహిమలు వచ్చినా, కీర్తి వచ్చినా దీనికి వీడు విజృంభిస్తాడు. అప్పుడు ఏం చేస్తాడు భగవంతుడు? ఓహో, వీడికి అహంకారం పెరుగుతున్నది, వీడు తనకు వచ్చిన ఈ చిన్నా చితక మహిమలకి లొంగుతున్నాడు, ప్రజల యొక్క స్తోత్రాలకి ముఖస్థుతులకి లొంగుతున్నాడు, ఇప్పుడు ఇందులోంచి వీడు బయట పారేద్దాం ఆయన టక్కన ఒక యుద్ధం పెడతాడు ఎత్తి మీద, ఓ మొట్టిగా పడతాడు. ఆ మొట్టిగా పట్టగానే మళ్ళీ వీడు సర్వశరణాగతి పొందుతాడు. మీరు చూడండి, విజృంభిస్తున్నప్పుడు మాత్రం భగవంతుడు ప్రతి వాడికి ఒక పరీక్ష పెడతాడు. ఈ పరీక్ష లేకపోతే వీడు ఎంత ప్రమాదానికి గురవుతాడో తెలుసిన. నేను చాలాసార్లు అలాంటివి ఎన్నో చూశాను. నేను చూడటమే కాదు, నా చుట్టుపక్కల మహాప్రపంచాన్ని చూశాను. ఎందుకంటే మీకు వయస్సు పెద్దదైనా లక్షలాది శిష్యులు ఎక్కువ మాకు ఉంటారు కనుక ఎంతోమంది మంత్రోపదేశాలు పొందిన వాళ్ళు ఉన్నారు కాబట్టి చెబుతున్నమాట. నాకు ఒక శిష్యుడు ఉన్నాడు, ఈ మధ్యనే చెలరేగి ఉపన్యాసాలు చెప్పాడు. నిజం చెప్పాలంటే ఒక ఏడాది కాలంలో ఆ కుర్రవాడు ఉపన్యాసం చెబుతూ ఉంటే వేల జనం రావడం మొదలుపెట్టారు. ఈ అహంకారం పెరిగిపోయింది. ఓ రోజు అన్నాడు అతను, అసలు మా గురువుగారు చెప్తూ ఉంటే 100 మంది వస్తే నాకు 1000 మంది వస్తారంటే నా లెవెలే వేరండి అన్నాడు. ఈ అన్న వెంటనే మళ్ళీ 24 గంటలు న్యూస్ ఛానల్ వాడు ఉంటాడు కదా, వాడు వెంటబడ్డాడు. వీడు దుర్మార్గుడు, వీడి మీద ప్రసారం మొదలు పెట్టాడు. దాంతో వాడు అడిగిపోయి, గురువుగారు చచ్చిపోతున్నానండి, నా పప్ప మీద దాడి వచ్చిందండి. ఎంత దారుణం అంటే మీకు చెబితే ఆశ్చర్యపోతారు. ఉన్న విషయం చెప్పాలంటే ఆ వ్యక్తి భార్య దగ్గరికి వెళ్ళి మీ ఆయన ఇంకో పెళ్లి చేసుకున్నాడు, వేరే కాపురం పెట్టారని చెప్పారట. ఇంకేం చేస్తాడు, దెబ్బ కుదేలిపోయి మళ్ళీ వచ్చాడు. అంటే భగవంతుడు ఏం చేస్తున్నాడు అనమాట, వీడికి అహంకారం పెరుగుతోంది, ఈ అహంకారం వల్ల వాడు పతనం అవుతాడు అనుకుని వీడికి యుద్ధం పెడతాడు. ఈ జనమంతా ఎప్పుడైతే యుద్ధం చేశారో మళ్ళీ వీడు అమ్మో ఇవన్నీ అనవసరం అనుకుని మళ్ళీ భగవంతుడిని సంపూర్ణంగా పట్టుకుంటాడు, గురుధ్యానం చేస్తాడు. తద్వారా ఎప్పటికప్పుడు అహంకారాన్ని తగ్గించడానికి భగవంతుడు మనకు ఒక పరీక్ష పెడతాడు. ఆ పరీక్షే మండూకు మహర్షికి వచ్చింది. మండూకుడు ఇలా చేతులు కొట్టగానే విభూతి రాగానే, నా చేతుల్లో నుంచి విభూతి వస్తున్నది, ఐశ్వర్యం వస్తున్నది, ఈశ్వరుడి యొక్క ఆధిపత్య లక్షణాలు నాకు వచ్చాయి, అసలు విభూతి అంటే ఐశ్వర్యం, దీనితో ఏదైనా సాధించవచ్చు అనుకున్నాడు ఆయన. ఇలా కొట్టి ఆ విభూతి తీసుకొచ్చి నేల మీద చల్లాడు ఒక చోట, ఆ విభూతి మహిమని పరీక్షిద్దామని. చిత్రం, ఆయన విభూతి చల్లగానే నేల మీద గొప్ప వరి, గోధుమ ఇలాంటి ధాన్యాలన్నీ పుట్టుకొచ్చాయి. ఆ ధాన్యం కాసేపటికి పెరిగింది, మొక్కలు పుట్టి ఆ మొక్కలకి ధాన్యం పుట్టి ఆ ధాన్యం ఆయన ఆశ్రమంలోకి వచ్చేసింది. ఇంత విభూతి చల్లగానే అందులో నుంచి ముందు గోధుమ పంట వచ్చింది, ఆ తర్వాత వరి పంట వచ్చింది, ఆ తర్వాత హింగుళాలు వచ్చాయి. ఈ విధంగా రకరకాల ధాన్యాలన్నీ లోపలికి రావడం మొదలుపెట్టాయి. ఆ ధాన్యం ఈయన కళ్ళ ముందు పొట్టు తనంత తానే ఒలుచుకుని మళ్ళీ పిండి అయ్యి ఈయన ఏం కష్టపడకుండా ఇటు చపాతీలుగా, ఇటు మైసూరు పాకంగా, ఇలా రకరకాల పదార్థాలుగా మారిపోయింది. ఇల్లంతా రకరకాల ఆహార పదార్థాలతో నిండిపోయింది. వెంటనే ఆయన ఏం చేశాడు, ఆ హిమాలయ పర్వతాల్లో తపస్సు చేసుకుంటున్న ఋషులందరినీ పిలిచి వాళ్ళకి భోజనం పెట్టాడు. వాళ్ళు ఆశ్చర్యపోయి, ఎంతకాలం నుంచో చూస్తున్నామండి, చాలామంది విందు భోజనాలు పెట్టారు, కానీ ఈ విందు చాలా పసందుగా ఉంది, ఎంత రుచిగా ఉంది, కారణం ఏమిటి అని అడిగారు. అప్పుడు ఆయన అన్నాడు, ఇదే నా మహిమ అంటే, నేను ఇక్కడ తపస్సు చేస్తున్నాను, నా తపస్సుకు మెచ్చుకున్నాడు భగవంతుడు, నాకు విభూతి ప్రసాదించాడు. నేను ఇలా చేతులు పట్టుకున్నానా విభూతి వస్తుంది, కాళ్ళు తగిలించానా విభూతి వస్తుంది. ఆ విభూతి ఎక్కడ తగిలితే అక్కడ అందులోంచి ధాన్యాలు వస్తాయి, పంటలు వస్తాయి,
పిండి వంటలు వస్తాయి, ధనకరకాదులు ఏవి కావాలంటే వస్తాయి. ఎంత మహిమకి గల కారణం నా కఠోర తపో దీక్ష. దీక్షలో నన్ను మించిన వాళ్ళు లేరు అన్నాడు ఆయన. ఓహో అనుకుని వాళ్ళు రోజు అయితే మేము మీ ఇంట్లోనే భోజనం చేస్తూ ఉన్నారు. ఇంక అందరూ అక్కడ నుంచి వీరే గురువుగారు మహానుభావులు, అసలు శివుడు ఎక్కడ ఉన్నాడండి, శివుడి శక్తి మీలోనే ఉందండి, అసలు శివశక్తి అంటే మీరేనండి అని ఆయన తెగ పొగిడారు. ఈ పొగడ్తలతో ఆయన ఇంకా 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 పొంగిపోయాడు. కొద్ది రోజులకు ఒక రోజు అన్నాడు, శివుడే కనుక ఇప్పుడు నా కంటికి ఎదురుగుండా కనపడితే ఆయనకి పాపం విభూతి నేనే ప్రసాదిస్తానన్నట్ట. ఇలా అనగానే ఆ క్షణం వరకు ఆయన శివుడికే విభూతి ఇస్తానన్నాడు ఆయన. ఒక్కసారి పరాకాష్ఠ అంటారు దాని అనమాట. నేను లేకపోతే శివుడే లేదనే స్థితికి వెళ్ళిపోయాడు ఆయన. ఇలా అని అనగానే ఒక్కసారి ఆయనకు వాక్స్తంభన అయిపోయింది, నాలుక బిగుసుకుపోయింది. అస్సలు నాలుక ఎంత కదలన్నా కదలనల్లా. ఎవరైనా వచ్చి ఏమండి మాకు ఈ వస్తువు కావాలని అడిగితే అంటున్నాడు తప్ప నోట్లోకి మాట రావడం. దాంతో ఈయన భయం వేసింది. జనమంతా ఏమనుకున్నారు, ఈ విషయం సరిగ్గా తెలియక మహాత్ముడు ఆయన ఎంత సాధువో మాట్లాడడం మాని మౌనవ్రతం పూరాడు అనుకున్నారు. ఈ పిచ్చి జనం కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏం చేసినా దానికి ఒక భాష్యం చెబుతారు. పాప వీడికి నోట్లోకి మాట రాకపోతే మౌనవ్రతం ఆయనకి ఇంత మహామహిమ కలిగి విభూతితో సమస్త పదార్థాలు సృష్టించగలిగిన మండూకుడు మనం వస్తే నాలుక కదల్చడం లేదంటే ఎంత సింపుల్. మౌనవ్రతంలో ఉన్నాడు, ఏళ్ల తరబడి మౌనవ్రతంలో మహాత్ములు ఉంటారని విన్నాం, ఈయన మౌనవ్రతం కలిగిన వాడు అనుకున్నారు. అనుకుని మీరు మౌనంతో ఉన్నా పర్వాలేదండి, లేదండి రోజు పెట్టే భోజన పదార్థాలు పెట్టండి అన్నారు. ఇంకేముంది, భోజన పదార్థాలు ఏమీ లేవు. ఇలా చేతితో కొడితే విభూతి రావడం మానేసింది, నోట్లోంచి మాట రావడంలా, ఇంట్లో ఏ వస్తువు లేదు, పునర్మూషికోభవ అన్నట్టుగా అయిపోయాడు. అంటే సాధన ప్రారంభించడానికంటే ముందున్న అల్పజీవిగా మారిపోయాడు. జనం 1-2 సార్లు అడుగుతూ ఉంటే అప్పుడు ఆయన సైగ చేసి నా శక్తులన్నీ కోల్పోయాయని చెప్పాట. వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఎలా పోయాయండి, ఈశ్వరుడికి కూడా విభూతిని సృష్టించగలరు కదా మీరు, శివుడికే మహిమనివ్వగలరు కదా అన్నారట వాళ్ళు. శివలింగానికి నేను ప్రతిష్ఠ చేసి దానికే శక్తిపాతం ఇచ్చి శివుడికి శక్తిని ఇస్తానన్నాడు ఆయన. శివుడికి శక్తిని ప్రసాదిస్తానన్న ఈయనకి శక్తి మొత్తం పోయింది. భగవంతుడికి శక్తిని మనమా ప్రసాదించేది. ఆయన అనుగ్రహిస్తే ఆయనలో శక్తి వస్తుంది. ఈ అజ్ఞానం చెప్పాక పరాకాష్ఠ అంటారు. దాంతో ఉన్న శక్తులు పోయాయి. నేను శివుడికే శక్తిని ప్రసాదిస్తానన్నాను, నా అజ్ఞానం వల్ల నా శక్తి పోయింది అన్నాడు మళ్ళీ ఆయన సైగతో. అప్పుడు వాడు పక్కపక్కనవి అహంకారం వల్ల దెబ్బతిన్నావా, ఇంత పూర్వం తెగపోగిన వాడు వీళ్ళే తెలిసినా, మీ అంత మహామహిమ ఎవరికి ఉందండి, మీరు విభూతితో పిండి వంటలు సృష్టించి భోజనం పెట్టిన పుణ్యాత్ములను పోగిన వీళ్ళే ఇంత తేడా రాగానే ఈయన దగ్గర శక్తులు పోగానే అహంకరించావా, బాగా అయింది అని తిట్టుకుంటూ పోయారట. కాబట్టి దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అనమాట, మన దగ్గర అన్నీ ఉన్న రోజుల్లో అందరూ మనవాళ్ళే, తెగపోగుడుతారు. లేనప్పుడు కష్టకాలంలో ఎవడు అండగా ఉంటాడో వాడు నిజమైన మిత్రుడు, వాడు నిజమైనటువంటి పాత్రుడు అన్నమాట. యః ప్రీణయేత్ సుచరితైః పితరం సపుత్రః యద్భర్తురేవ హితమిచ్చతి తత్కళత్రం తన్మిత్రమాపది సుఖే చ సమక్రియం యత్ ఏతత్రయం జగతి పుణ్యకృతో లభంతే. ఈ లోకంలో 3 వస్తువులు దొరకడం చాలా కష్టం. పుణ్యకృత, బాగా పుణ్యము చేసిన వాడికి మాత్రమే లభంతే, లభిస్తాయి. ఎంతో పుణ్యం చేస్తే ఒక 3 లభిస్తారట. ఎవరా 3 అంటే, మొట్టమొదట మంచి కొడుకు రావాలి, సత్సంతానం ఉండాలి. ఎవడు తన ప్రవర్తనతో తండ్రికి ఆనందం కలిగిస్తాడో వాడే కొడుకు. యః ప్రేణయేత్ సుచరితైః పితరం సపుత్రః. తండ్రిని తన ప్రవర్తనతో, తన విద్యతో, తన అధికారంతో ఆనందం పెట్టేటటువంటి కొడుకే కొడుకు. అలాంటి కొడుకులు అరుదుగా దొరుకుతారు. మీ అబ్బాయి ఎంత అదృష్టవంతుడంటే అలాంటి కొడుకు రావడం మీకు పూర్వజన్మ సుకృతం. మీలాంటి వాళ్ళకి అలాంటి కొడుకులు దొరుకుతారు. మీ అబ్బాయి ఎక్కడికి వెళ్ళినా పేరు తెచ్చుకుంటున్నాడు, బాగా చదువుకుంటున్నాడు, మహాత్ముడు, అమెరికా వెళ్ళాడు అని తెగపొగుడుతారు. కొడుకు బాగుంటే తండ్రిని తల్లిని ప్రశంసిస్తారు. తల్లిదండ్రులకి ప్రశంసలు తెచ్చిపెట్టేటటువంటి ఆనందాన్ని చేకూర్చేవాడు, ప్రవర్తనతో ఆనందం కలిగించే కొడుకే కొడుకు. కొడుకు లభించడం చాలా అదృష్టం ఉంది. ఒక్క కొడుకు సరిగ్గా ఉంటే ఆ కుటుంబ వ్యవస్థే మారిపోతుంది కదండి. కొడుకు సరిగ్గా లేకపోతే కుటుంబ వ్యవస్థ అంతా చిన్నాభిన్నం అవుతుంది. కాబట్టి ముందుగా
తండ్రిని ఆనందపెట్టేటటువంటి ఒక మంచి కొడుకు దొరకడం అదృష్టం. రెండోది భార్య. మా ఆయనే బాగుండాలని కోరుకుంటే ఆవిడ గొప్ప భార్యట. భర్తురేవ, భర్తకి అలా భర్తకే, తన భర్తకే సుఖం కలగాలని కోరుకునేవాడు భార్య. మా ఆయన ఉన్నాడు, మీరు ఎంత మంచివారండి, మా ఆయన చంపేస్తున్నాడు, ఎప్పుడు మాట వినడండి, వీడు మొహం తగలయ్యా అనే భార్య ఎలా అవుతుంది అని నేను చెప్పలేదు, అందులో చెప్పారు, పురాణాల్లో చెప్పారు. వాళ్ళు నా మీద పడతారు. భర్తకి మాత్రమే హితం కోరుకోవాలట. సాధ్యమైనంత వరకు తన భర్తని ప్రశంసించాలి. బయటకు వచ్చినప్పుడు ఇంట్లో ఎలా పడితే పర్వాలా, ఆ ఇద్దరు లోపల తోసుంటా తిట్టుకున్నా బయటికి రాగానే మా ఆయన బంగారం, మా ఆయన బాగుండాలి అని కోరుకుంటే ఆ భార్య. అలాంటి భార్య దొరకడం కూడా రెండో అదృష్టం ఉన్నారు. ఇక్కడ భార్య శబ్దానికి అర్థం భర్త భార్య ఇద్దరు కూడా. తన భార్యను బయటికి వెళ్ళాక ప్రశంసించేవాడు గొప్ప భర్త, భర్తనే పొగిడే ఆవిడ భార్య. ఆదర్శ దంపతులు అంటే అలా ఉండాలన్నమాట. ఒకడి కోసం ఒకడు ప్రాణం పెట్టుకోవాలి. మాట వరుస కూడా వసి నీ మొహం తగలయ్యా అని ఈయన అనకూడదు, నీ మొహం మండ అని ఆవిడ అనకూడదు. ఈ విధంగా భార్యాభర్తలు ఐకమత్యంతో ఉంటే అంతకంటే గొప్ప యోగం మరొకటి లేదు ఈ లోకంలో. ఇది చాలా కష్టం. ఎంత బాగా భర్త గారు చూసుకున్నా సరే, చూడండి ఫలానా ఆయన అయితే ఆయన భలే తీసుకెళ్ళాడు, విమానంలో తీసుకెళ్లారు, మీరు ఉన్నారు, ఆటోలో తీసుకెడతారా అని హైదరాబాద్లో నా కళ్ళ ముందు వాళ్ళ ఆయన్ని తిట్టకుండా తిట్టింది ఒక ఆవిడ. మళ్ళీ తర్వాత వచ్చి మహానుభావులండి మీరు, ఇవన్నీ ఊరికే గురువుగారు ఎదురుకుండా అనకూడదు కానీ తొందరపడి అన్నారు గురువుగారు, మళ్ళీ పురాణంలో చెప్పకండి అంది ఆవిడ. నేను చెబుతానేమో భయం ముందే అవుతుంది ఆవిడ అన్నట్టే ఆవిడ మాట నిలబెట్టారుగా. నేను కూడా ఇక్కడ ఎందుకు చెబుతున్నానంటే కళ్ళ ఎదురుగుండా భార్యాభర్తలు ఎలా కొట్టుకు తెచ్చిపోతున్నారో చూస్తూనే ఉన్నాం. అందులో ఇప్పుడు ఈ యుగంలో తాజాగా జరుగుతున్న ఏ పెళ్లి, పొద్దున పెళ్లి సాయంత్రం పెటాకులు. ఎక్కడికైనా వెళ్ళగానే ఏమైనా పెళ్లి పెటాకులు ఏమన్నా ఉన్నాయా అని ముందు మనమే అడుగుతున్నాం. పెళ్లి గురించి అడగండి, పెటాకు అప్పుడేందుకు, పెళ్లి పెటాకులు ఏమైనా ఉన్నాయా అని అడగడమే మొదలు పెట్టడంతో అలాగే దొరుకుతున్నది. ఇలా కాకుండా భర్త యొక్క హితం కోరుకునే భార్య. ఇక మూడవది తన్మిత్రమాపది సుఖేచ సమక్రియం యత్. వాడు మిత్రుడు ఆపద వచ్చినా సుఖం వచ్చినా రెండింటినీ సమానంగా భావించి రెండింటిలోనూ ఆదరించే మిత్రుడు దొరకడం అదృష్టం. సహజంగా సంపద ఉన్నప్పుడు అందరూ మిత్రులే. బాగా డబ్బు ఉన్నప్పుడు ఆహా నువ్వు గొప్పవాడిని పొగిడి వీడి ద్వారా ఏదో ఒక ప్రయోజనమును పొందుతారు. అదే వీడికి ధనం లేనప్పుడు వీడి దగ్గర డబ్బులు అయిపోయి అప్పు కోసం వస్తాడేమో, ఇంట్లో ఉన్నా లేనని చెప్పి అని తొలిపేస్తాడు వీడు. ధనం పోగానే ఇంటికి రానివ్వరు చాలామంది మిత్రుల్ని. అలా కాకుండా కష్టకాలములో కూడా ఆదరించే మిత్రులు దొరకడమే అదృష్టం. ఎక్కువ మంది ఇప్పుడు గురువులకి దొరికే శిష్యులు ఎలా ఉంటున్నారంటే, ఈ గురువు గారు బాగా ప్రసిద్ధికి ఎక్కితే వాడు మా గురువు గారు చెబుతారు. ఆయనకి కనుక రేపు పొద్దున ఏదైనా తేడా వచ్చిందా ఆ గుమ్మం ఒక్కడు. ఈ జనమే ఓహోహో నేరాగనాలు ఇచ్చి ఈ జనమంతా శాశ్వతం అనుకోకండి, ఇవన్నీ అశాశ్వతాలు. ఆపదలు వచ్చినప్పుడు ఎవడు ఆదరిస్తాడో వాడు మిత్రుడు తప్ప సంపదలు ఉన్నప్పుడు పంచుకునేవాడు వాడెలా మిత్రుడు అవుతాడు? ఈ మూడు కూడా అంటే మంచి మిత్రుడు, మంచి భార్య, మంచి పుత్రుడు దొరకడం ఉన్నదే పూర్వజన్మ పుణ్యం వల్ల మాత్రమే మనకి చేకూరుతారు. ఈ మహాత్ముడి దగ్గర ఇన్నాళ్ళు శుభ్రంగా తిన్నారు. ఈయన మహిమ పోగానే మండుకుండోది ఎవరు దాని వాడు వెళ్ళిపోయారు. అప్పుడు అర్థమైంది ఆయనకి, ఓహో తాత్కాలికమైన మహిమలకి లొంగి నేనే ఈశ్వరుణ్ణి అనుకుని తెలియక అజ్ఞానంతో ఈశ్వరునింద కూడా చేశాను. శివలింగానికి కూడా శక్తినిచ్చేంత ఉత్తముండని నన్ను నేను పొగుడుకున్నాను. ఇప్పుడు అర్థమైంది ఈ మహిమ ఎంత అశాశ్వతమో అని ఏడ్చాడు. ఏడ్చి మళ్ళీ దీనికి ప్రాయశ్చిత్తం ఏమిటి? ప్రతిరోజు ఉదయమే లేచి చల్లని మందాకిని జలంలో స్నానం చేసి, హిమాలయాల్లో కేదారం దగ్గర మందాకిని నది అని ప్రవహిస్తోంది, గంగా నది యొక్క ఒక పాయ. కేదారం దగ్గర మందాకినిగా, బదరికా వనం దగ్గర అలకనందగా, ఈ రెండు మళ్ళీ మనకి రుద్రప్రయాగ దగ్గర కలిసిపోతాయి. ఈలోపు అనేకమైన ఎన్నో గంగ యొక్క పాయలు ఉన్నాయి. ఈ పాయలలో ఎక్కడైనా స్నానం చేయాలి. అందులో తప్పక అలకనందలోను మందాకినిలోను విడిగా స్నానం చేసి మళ్ళీ ఆ రెండింటికి కలిపినటువంటి అనుసంధానమైన రుద్రప్రయాగలో కూడా స్నానం చేస్తే అటువంటి వాడికి త్రిమూర్త్యాత్మక దివ్యశక్తి లభిస్తుంది అని మన మొత్తం పురాణాలన్నింటిలోనే ఎక్కడో చోట మహిమలో చెప్పారు. అందులో శివపురాణంలో విద్యేశ్వర సంహితలో నదీ సంగమ స్థానంలో చేసే స్నానం అపూర్వ ఫలితం ఇస్తుంది అని చెప్పారు. పుష్కరాల్లో స్నానం చేయొద్దు, నదుల్లో స్నానం చేయడం వల్ల ఏం ఉపయోగం లేదని ఎవడన్నా చెప్పారో వాడు మూర్ఖుడు, నాస్తికుడు అని శాస్త్రం చెబుతున్నది. ఇంత కఠినంగా చెప్పాలి అటువంటి మూర్ఖుల గురించి. అంటే శివపురాణం వ్యర్థమా?
లేకపోతే పవిత్రమైనటువంటి పురాణాలలో నాయన తీర్థయాత్రలు చేయండి, తీర్థయాత్రలో స్నానం చేయండి అని చెప్పారు. ఆయన భారతంలో అర్జునుడు తీర్థయాత్రలు చేశాడు, బలరాముడు తీర్థయాత్రలు చేశాడు, మహానుభావులైనటువంటి వాళ్ళందరూ తీర్థయాత్రలు చేశారు. మనం జగద్గురువుగా భావించే శ్రీకృష్ణుడు అంతటి వాడు ప్రతి అమావాస్య నాడు, గ్రహణం నాడు కురుక్షేత్రంలోను, పుష్కర క్షేత్రంలోను, ప్రభాస క్షేత్రంలోనూ స్నానం చేసి బంగారం దానం ఇచ్చినట్టుగా భారతం చెబుతోంది, భాగవతం చెబుతోంది. అజ్ఞానంతో మీరేం స్నానం చేయక్కర్లేదు, ఇంట్లో స్నానం ఎంతో, పుష్కరాల్లో స్నానం అంతే అని ఎవడన్నా చెబితే వాడి మాటలు నమ్మకండి. అటువంటి నీచులు కలియుగంలో పుడతారండి. అటువంటి వాళ్ళ మాటలు ఒక గరికపోత తీసవతలు పారేసినట్టు భార్యమని శాస్త్రం చెబుతున్నది. నేను చెప్పాలి, శాస్త్రంలో చెప్పింది అటువంటి వాటిని తీసవతలు పారేయండి అంతే. ఎందుకంటే ఇది అశాస్త్రమైనటువంటివి కనుక ఒక్క భక్తితో చెయ్యండి అని చెప్పాయి. మనస్సులు కుళ్ళు కుతంత్రాలు కుట్రలు లేకుండా స్నానం చేస్తే లాభం. అక్కడ మనం పెద్దలు చెప్పిన శాస్త్రాలు కొంచెం జాగ్రత్తగా వినాలి. గంగలో స్నానం చేస్తే పుణ్యం వస్తుంది, కానీ నీలో అపవిత్ర భావన ఉంటే గంగ కూడా నిన్ను పవిత్రం చెయ్యదని చెప్పాడు. అంత మాత్రం కదా, గంగకి పవిత్రత లేదని కాదు. అక్కడ కాశీఖండంలో నాయనలారా, నీళ్లలో స్నానము చేసినంత మాత్రం చేతనే పుణ్యం వచ్చేపడం అయితే, నీళ్లలో చేపలు ఉన్నాయి, కప్పలు ఉన్నాయి, వాటికి ఎందుకు పుణ్యం రావడం లేదంటే వాటికి గంగా అనే ఒక భావన లేదు. కాబట్టి నీవు గంగా ఇది పవిత్రము అనే మంచి భావనతో స్నానం చెయ్యి అన్నాడు ఆయన. బిసరుగ పత్రలోచన కృపీటములందు మునింగియాడవే మొసడులు మీలు కర్కటకముల్ కమఠంబులు వాని కబ్బునే అసదృశమైన తీర్థఫలము అట్టి విధంబు సుమీతలంప మానసమగు తీర్థమాడని జనంబులకున్ బహుబాహ్య తీర్థముల్. ఓ లోపాముద్ర, నీళ్లలో రోజు కృపీయటం అంటే నీరు, నీళ్లలో మునింగి ఆడవే, మునిగి పైకి తేలడం లేదా? ఏమిటి? మొసళ్ళు. మొసళ్ళు ఎన్నో ఉన్నాయి నీళ్లలో, గంగాజలంలో నిరంతరం మొసళ్ళు తిరుగుతున్నాయి. మీలు, చేపలు లేవా? కర్కటకములు, ఎండ్రకాయలు, పీతలు లేవా? కానీ వాటికి ఎందుకు తీర్థ స్నానం చేసిన పుణ్యం రావడంలా? చేపలు రోజు అందులోనే ఉన్నా చేపలకి స్నాన ఫలితం ఎందుకు రావడం లేదంటే అవి కేవలము నివాస స్థానముగా మాత్రమే భావిస్తున్నాయి. నివాస స్థానముగా భావిస్తున్నాయి తప్ప పవిత్రమైన గంగ ఇది, ఇందులో స్నానము చేయడం వల్ల మా జీవితం ధన్యమవుతుందనే ఊహ వాటికి రావడంలా. మనము స్నానము చేస్తున్నప్పుడు ఇది ఒక పవిత్ర తీర్థము, ఈ జలములో స్నానము చేయడం వల్ల మనం ధన్యులమవుతాం అని దాని మీద విశ్వాసము, పవిత్రత, గాఢభక్తి, ఆదరం ఉండాలి. ఆ నమ్మకం లేకపోతే అప్పుడు గంగైనా ఒకటే, మామూలు నీరైనా ఒకటే. అంటే ఎందుకు అంతరార్థం ఏంటనమాట? పరమభక్తితో శ్రద్ధతో స్నానము చెయ్యి అని అంతరార్థం. అంతేగాని గంగలో స్నానమే మానేయి, దానివల్ల అనవసరం నీకేం ఫలితం లేదు అనే మాట ఎక్కడక్కడ లేదు. మనలో రోజు శివుడి దగ్గర ఉండేవాట కాశీలోనే, కానీ కేవలం నేను అర్చన మాత్రమే చేస్తున్నాను, ఇది నాకు పొట్ట పోషణ కోసం మాత్రమే అనుకున్నాడు. పాతకాలంలో ఒక ఆయన రవిదాసు అని పేరు కలిగిన ఒక అర్చకుడు ఉండేవాడు. కాశీఖండంలో కథ ఉంది. ఈ రవిదాసు అనే అర్చకుడు కాశీలోనే ఉండేవాడు, శివాలయం పక్కనే ఉండేవాడు. కానీ ఆయన ఎప్పుడు శివుడి దగ్గర ఉంటున్నారు. విశ్వేశ్వరుడు, ఈ విశ్వేశ్వరుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఇది మోక్షభూమి, కాశీలో మరణిస్తే పుణ్యం వస్తుందనే భావన లేకుండా అదొక ఉద్యోగం కిందే భావించాడు. అలా ఉద్యోగం కింద భావించడం వల్ల ఆయన 100 సంవత్సరాలు శివుడికి అర్చన చేసినా ఆయనకి మోక్షం రాలేదు. చచ్చిపోయేటప్పుడు కాశీలో చచ్చిపోకుండా మరో చోట ఎక్కడికో వెళ్ళి చచ్చిపోయాడు. అంటే అది వృత్తి కింద భావించడం వల్ల వచ్చిన ఇబ్బంది. అదే మనలాంటి వాళ్ళం, అయ్యో కాశీ వంటి దివ్యక్షేత్రంలో ఒక్కరోజు గడిపినా చాలు, అందులో ఇక్కడ మరణిస్తే పుణ్యమని భక్తితో వెళ్ళి అక్కడ మరణిస్తే టక్కన మోక్షం వస్తుంది. మనం కాశీలో ఉన్నా, శివుడి పక్కనే ఉన్నా, శివుడు అనుకోకపోతే ఉపయోగం ఉన్నది. ఇది కేవలం ఒక లింగం అనుకుంటే ఉపయోగం ఉంది. ఇది లింగం కాదు, ఈశ్వరుడి యొక్క చిహ్నం అనే ఊహ రావాలి. కాబట్టి మనలో ఎంత ఎక్కువ భక్తి ఉంటే క్షేత్రమైనా, తీర్థమైనా, ఆలయమైనా అంత ఎక్కువగా మనకి ప్రయోజనం అవుతుంది. దాని మీద గాఢ విశ్వాసం లేకపోతే అప్పుడు ఆ వ్యక్తికి గంగలో స్నానం చేసిన ఒకటే, మురికి నీటిలో స్నానం, మూసి అయిన ఒకటి, కాశీ అయిన ఒకటి, వాడికి దానివల్ల ఉపయోగం లేదు. అందువల్ల కావలసింది ఏమిటనమాట? విశ్వాసం. మంత్రే తీర్థే ద్విజే దైవే దైవజ్ఞే భేషజే గురువు యాదృశీ భావన యత్ర సిద్ధిర్భవతి తాదృశి.
మంత్రం మీద ఇది మహామంత్రము, ఈ మంత్రమును అనుష్ఠానం చేయడం వల్ల నాకు ఫలితం వస్తుంది. ఇంత చేసి శివ అంటున్నావు ఇంతేనా అని అనుకోకూడదట. నమశివాయ అనే పంచాక్షరి మంత్రం విని ఒక ఆయన ఇంతేనా 5 అక్షరాల ఇదే మంత్రం అంటే ఇది చాలా అంటే అంటాడు ఏంటంటే మళ్ళీని గురువుగారు మంత్రం ఇచ్చారు ఇది చేసుకోమంటే చాలా అంటారా ఇంకేం అక్కర్లేదంటే అంటాడు. అంటే డాక్టర్ గారిని మీరే ఇంజెక్షన్ చేయండి ఫలానా మందు ఇవ్వండి అని అడిగేటటువంటి పేషెంట్లు కొందరు ఉంటారులేండి, వాళ్ళకి పేషెంట్స్ ఉండక దానివల్ల ఉపయోగం లేదు. మనము ఈ అక్షరము వల్ల మోక్షం పొందగలము. ఒక్క అక్షరమైనా గురువు గారు ఇచ్చారు, దీనిలో శక్తి ఉన్నది అని నమ్మి చేస్తే తక్షణం ఫలితం వస్తుంది. మంత్రం మీద నీకు ఎంత ఎక్కువ నమ్మకం ఉంటే అంత బాగా ఫలిస్తుంది. అది మంత్రం అనుకుని చెయ్యి, కేవలం అక్షరం అనుకో. తీర్థం మీద కూడా అంతే. తీర్థయాత్ర ఇది గోదావరి, ఇది గంగా, ఇది కృష్ణ, ఈ సమయంలో పుష్కరములు, ఇప్పుడు స్నానం చేస్తే పవిత్రత వస్తుంది అని జ్ఞానముతో చెయ్యి, మూర్ఖత్వంతో చెయ్యకు. నమ్మకం లేకుండా చేస్తే ఉపయోగం లేదు. కాబట్టి తీర్థం మీద కూడా అంత ఎక్కువ నమ్మకం ఉండాలి. నీకు ఎంత ఎక్కువ నమ్మకం ఉంటే అంత బాగా ఫలిస్తుంది. ద్విజే బ్రాహ్మడి మీద కూడా అంటే పురోహితుడి మీద నమ్మకం ఉండాలి. పురోహితుడి మీద ఈ పురోహితుడు చేయించే కార్యక్రమం వల్ల నాకు శుభం కలుగుతుందనే నమ్మకం లేకపోతే ఆయన చేయించేటటువంటి పూజల వల్ల లేక శ్రాద్ధముల వల్ల నీకు ప్రయోజనం ఉండదు. అపూర్వ భక్తి కావాలి, గాఢ భక్తి కావాలి, అతన్ని అంత నమ్మాలి. దైవే దేవుడి మీద కూడా అంతే. రాయి తీసుకొచ్చి అక్కడ లింగంగా పెట్టారని ఊహ రాకూడదు. ఎక్కడి నుంచో విగ్రహం పట్టుకొచ్చి పెట్టారనుకోదు. అది విగ్రహం కాదు, సాక్షాత్ పరమాత్మ అనుకోవాలి. దాని మీద అపూర్వ విశ్వాసం ఉండాలి. అప్పుడు అందులోకి మాట్లాడతాడండి. నేను నిజంగా చూసి చెబుతున్నమాట. మా పీఠంలో మా అమ్మవారిని కాళ్ళు పట్టుకున్నప్పుడల్లా స్వయంగా మా అమ్మ కాళ్ళు పట్టుకున్నంత కోమలంగా కనపడతాయి. ఎంతో ఆనందం కలుగుతుంది. కళ్ళ వెంబడి నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. బ్రహ్మానందం కలిగి ఎన్ని పర్యాయాలు ఎన్ని పద్యాలు రాసుకున్నాము అంటే అది విగ్రహం కింద ఏనాడు అనిపించదు. అందుకే అభిషేకం చేసేటప్పుడు కూడా అంత ప్రేమగా అభిషేకం చేస్తాం. మన తల్లికి ఎలా అయితే మనం నీళ్లు పోసి స్నానం చేయిస్తున్నామో అంత కోమలంగా భావించి ఆ విగ్రహం కేవలం మనకు ఒక విగ్రహం కోసం పెట్టుకున్న వస్తువుగా భావించి అది నిజంగా ప్రాణమున్న వస్తువుగా భావిస్తే అప్పుడు అంత ప్రేమగా మనం అర్చన చేయగలుగుతాం. కాబట్టి ఆ విగ్రహం మీద ఆ దైవం మీద అంత విశ్వాసం కావాలి. దైవజ్ఞే జ్యోతిష్కుడి మీద కూడా అంతే. ఆయన ఈ జ్యోతిష్కుడు ఈ ముహూర్తం పెట్టాడంటే ఇంక 2 వ్యక్తులు అడగకు. ఏమండి శాస్త్రి గారు ముహూర్తం పెట్టండి అని అడగండి. ఆయన పెట్టారు. పెట్టిన తర్వాత మళ్ళీ ఏంటి, ఏమండి మా శాస్త్రి గారండి మిల్పిట హాస్టల్లో ఉండగా నాకు ముహూర్తం పెట్టారండి, ఇందులో ఏమన్నా మంచి చెడ్డ చూడండి అని మళ్ళీ నన్ను అడగకూడదు. అది మహాపాపం. దైవజ్ఞుడి మీద ఒకసారి ఆ ముహూర్తం పెట్టారంటే కఠోర విశ్వాసంతో నమ్మాలి. ఇక మంచి చెడ్డ అంతా ఆయనే చూసుకుంటాట. నీకు నమ్మకం లేకపోవడం వల్ల ఇబ్బంది పొందుతున్నావు. అందువల్ల దైవజ్ఞుడి మీద కఠోర విశ్వాసం ఉండాలి. భేషజే వైద్యుడి మీద కూడా అంతే. ఒకసారి ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళాక ఆయన ఏ మందు ఇచ్చినా ఆ మందుని మారు మాట్లాడకుండా తినగలిగితే తిను, లేకపోతే అసలు ఆ వైద్యుడి దగ్గరికి వెళ్ళకు. నిన్నేం రమ్మలేదు ఆయన. గురువు చిట్ట చివరిగా గురువు గారి మీద కూడా అంతే. ఈయన మా గురువు అనుకున్నావా, శాశ్వతంగా గురువుగా భావించు. గురువుల్ని మన ఇష్టం వచ్చినట్టుగా బట్టలు మార్చినట్టుగా మార్చే అధికారం లేదు. నీ జీవితంలో ఒక్కసారి గురు శబ్దం వాడాక నువ్వు ప్రాణం పోయేదాకా ఆయనే గురువు అవుతాడు. ఈ జన్మే కాదు ఇంకెన్ని జన్మలకైనా విడిచిపెట్టరు గొప్ప బంధం గురుబంధం అంటే. ఆ గురుబంధం పొమ్మంటే పోదు. అందుకని యాదృశీ భావన ఎంత సిద్ధిర్భవతి తాదృశి. నీకు ఎంత ఎక్కువ నమ్మకం ఉంటే అంత బాగా ఫలిస్తుంది. నీ నమ్మకం సరిగ్గా లేకపోతే ఇవేవి నీకు పని చెయ్యవు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని శాస్త్రం చెబుతున్నది కనుక మండూకుడు ఇప్పుడు జ్ఞానంలోకి వచ్చి మందాకినిలో పవిత్రంగా స్నానం చేసి ఈశ్వరుడి యొక్క నామస్మరణ మళ్ళీ మొదలుపెట్టాడు. ప్రభు నేను ఎంత పొరపాటు చేశాను, ఏదో చేతులు ఇలా తగిలితే అందులోంచి విభూతి వచ్చింది. ఆ విభూతి నువ్విచ్చిన మహిమని గ్రహించలేక విభూతిని సృష్టించగలిగే మహాత్ముణ్ణి నేనే ఈశ్వరుణ్ణి అనుకున్నాను. ఈశ్వరుడికి కూడా శక్తి ఇవ్వగలను, ఈశ్వరుడికే శక్తిపాతం చేస్తానని పాతకానికి గురయ్యాను అని అజ్ఞానంలో పడ్డానని గ్రహించాడు. భక్తితోటి ఏడ్చాడు. మీకు కష్టం బాగా ఎక్కువ వచ్చినప్పుడు భగవంతుడు ఎక్కువగా పట్టుకుంటాం. అందుకే భగవంతుడు తనని పట్టుకోవడం కోసం అప్పుడప్పుడు కష్టాలు ఇస్తాడు. ఈ ఒడిదుడుకులు రాకపోతే ఇక మనమే దేవుళ్ళు అనుకుంటాం, దేవుడిని మర్చిపోతాడ. అందుకని ఆయన అప్పుడప్పుడు ఎందుకు కష్టం ఇస్తాడు అంటే కేవలం ఆకర్షించడం కోసమే. ఎంత ఎక్కువ కష్టం వస్తే అంత బాగా భక్తుడు అవుతాడు వాడు. మహాత్ములంతా కష్టాలు పడిన వాడే. ఒక బంగారాన్ని సుత్తితో కొట్టగా 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 చేతికి ఒక ఉంగరంగానో మెడలో గొలుసుగానో కంకణంగానో మారుతుంది. ఈ దెబ్బలేం పడకపోతే ఏముంది, మురిగితో భూమిలో ధాతువుగా ఉండిపోతుంది, ముడి పదార్థంగా ఉండిపోతుంది.
ఆ ఓరు కింద ఉండకూడదు మనకి. ఆ ధాతువు పవిత్రమైన అంగుళీయకంగానో ఒక వస్తువుగానో మారాలంటే దెబ్బలు పడాలి, కొలిమిలో కాలాలి. అందుకే కష్టాలని అగ్నిలో బాగా కాల్చి సుత్తి దెబ్బలు కొట్టి ఆ తర్వాత ఈ వ్యక్తిని ఒక ఆభరణంగా పరమాత్మ తీర్చిదిద్దుతాడు. అందుకే ఇతనికి ఆ కష్టం వచ్చిందనమాట. మొత్తం వాక్స్తంభన అయిపోయింది, మహిమలు పోయాయి. ఇప్పుడు ఏడ్చాడు, నేను అజ్ఞానంలో పడ్డాను, నిన్ను మర్చిపోయాను, నన్ను క్షమించు అని కళ్ళ వెంబడి నీళ్లు కాలుస్తూ ఏళ్ల తరబడి ఏడ్చట. 1000 సంవత్సరాల తపశ్శక్తి పోగొట్టుకున్నాడు కదా మరి. అందుకని ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఏడ్చాడు. అందుకని కబీర్ దాస్ ఏమన్నాడు, దుఃఖమే సుమిరను సభకరై సుఖమే కియా నకోయ్, సుఖమే సుమిరను ఎది కరై తో దుఃఖకాహే హోయ్. దుఃఖం రాగానే ప్రతివాడు అప్పుడు దేవుడు పట్టుకుంటాడు అన్నమాట. అప్పుడు మాత్రమే సత్యనారాయణ వ్రతం చేస్తాడు. డబ్బులు పోయాయి, డబ్బులు రావాలి, కష్టం వచ్చింది, అది పోవాలి. కాబట్టి కష్టం వచ్చినప్పుడు మాత్రమే ప్రతి వ్యక్తి భగవత్ స్మరణ చేస్తాడు. సుమిరన్ అంటే స్మరణ అని అర్థం అనమాట. సబ్బుకరై అందరూ చేస్తారు. సుఖమే కియా నకోయ్, సుఖం రాగానే ఒక్కడు కూడా భగవత్ స్మరణ చేయటారు. బాగా పొంగిపోయి ఇదంతా తన ప్రతిభ కింద భావించి నేనంటే ₹1 పెట్టి వ్యాపారం మొదలుపెట్టి ఇంత స్థాయికి తీసుకొచ్చానండి అంటాడు. ఆ రూపాయి ఈ రూపాయితో ఈ స్థాయి ఇచ్చిన వాడు పరమాత్మ అనే విషయం మర్చిపోతాడు. ఇది తన కార్యం అనుకుంటాడు. వారి పిచ్చివాడా, ఆ సుఖంలో ఉన్నప్పుడే ఇదంతా ఆయనది అనుకుంటే నీకు ఈ దుఃఖం రాదు. వచ్చిన దుఃఖమును తట్టుకోగలిగే అపూర్వ మానసిక స్థైర్యం లభిస్తుంది. ఆ స్థైర్యం లభించాలంటే సర్వకాల సర్వావస్థలలో భగవత్స్మరణ చెయ్యి అన్నాడు ఆయన. అందుకని ఇప్పుడు ఈయన సర్వశరణాగతి పొందాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై, నాయన నిజంగా నీ మహిమలు ఎందుకు తీసేశారో తెలిసిన, ఇంకా నేను చాలా ఉత్తముడిగా తీసుకెడదాం అనుకున్నాను. కానీ దురదృష్టవశాత్తు నీ కర్మయోగం వల్ల ముఖస్థుతులకి లొంగి ఈ జనమంతా నువ్వు బాగా భోజనాలు పెడుతున్నావని, నువ్వు మహాత్ముడివని, నీ వంటి జ్ఞాని లేడని పొగడగానే ఆ పొగడతలకి లొంగిపోయి శివుడికి శక్తి ఎక్కడుంది, శివలింగంలో శక్తి నేను స్థాపిస్తాను అన్నావు. ఆయన అన్నమాట అదే కదా. శివలింగంలో ఏముందంటే నేను అక్కడ మంత్ర ప్రతిష్ఠ చేశాను కాబట్టి శివుడికి ఆ శక్తి వస్తుంది, లేకపోతే ఆయనకి శక్తి లేదనేసాడు ఏకంగా. శివుడికే శక్తి పాత్ర ఇస్తానన్నావు. ఈ పాతకం వల్ల ఇంకా నరకాలకి పోకూడదనే తాత్కాలికంగా నీకు కష్టం కలిగించాను. ఇక మీదట నిందకి స్తుతికి అతీతంగా ఉండి నువ్వు తరించాలి. తరించాలంటే ఈ శరీరంతో నువ్వు తరించవు. ఈ శరీరం ఎప్పటికీ అజ్ఞానంలో పడింది. ఒకసారి శివనింద చేశాక ఇంకా శరీరం అట భవిష్యత్తులో భగవత్ సేవకి పనికిరాదు. మహాభయంకరమైనది శివనింద. శివపురాణంలో విద్యేశ్వర సంహితలో ఒకసారి నోటితో శివుణ్ణి నిందించిన వాడికి ఇక ఆ శరీరం వల్ల ఏ ప్రయోజనం లేదు పొమ్మన్నారు. ఒక్కసారి శివుడిని నిందించినా ఈ శరీరంతో ఇక నువ్వేమి సాధించలేవు. అందుకే ఇంకో జన్మ ఎత్తాలి. శివుణ్ణి నిందించేటటువంటి ఎంతటి జ్ఞాని అయినా సరే ఈ శివనిందా పాపం పోగొట్టుకోవడానికి కనీసం 1000 జన్మలు ఎత్తాలంటారు. ఆ 1000 జన్మల్లో కూడా ఒక్కొక్కసారి కాకిగా, ఒక్కొక్కసారి కుక్కగా, చండాలుడిగా, నీచుడిగా, వికలాంగుడిగా పుడతారని సుస్పష్టంగా విద్యేశ్వర సంహితలో ఉంది. కాకి కావు కావు అని ఎందుకంటుందంటే పూర్వం నేను చేసిన పొరపాట్ల నుంచి నన్ను కావుము రక్షించు అంటుంది అనమాట. కాకి కూడా తెలుగుది పాపం. అందుకని కావు కావు అని తెలుగులో మాట్లాడుతుంది పాపం. చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. కాకి ఎందుకని పిండం తినమని చెప్పారంటే పితృదేవతలలో ఈశ్వరుడి యొక్క అంశం ఉంటుంది. వాళ్ళకి పెట్టినటువంటి ప్రసాదాన్ని కాకి తింటే ఈశ్వర ప్రసాదం తిని, పూర్వం శివ ప్రసాదం తినకూడదు అందుక. ఒకప్పుడు మహాజ్ఞానంతో ఉన్నవాడు కూడా శివాలయానికి వెళ్ళి శివప్రసాదం తినవద్దు అని ఎవరికైనా చెబితే వాళ్ళు తర్వాత జన్మలో కాకి పుట్టి ఈ పిండాలు తినడం ద్వారా, ఈ పిడస తినడం ద్వారా శివప్రసాదం తింటే కానీ మళ్ళీ మేము బాగుపడమని లోకానికి చెప్పడం కోసమని వాళ్ళని ముందుగా కాకిగా పుట్టిస్తాడు అని శివపురాణం చెబుతుంది. ఒక్క శివపురాణమేనా, కాళికా పురాణం, సౌర పురాణం, వీటన్నిటిలో కూడా శివనింద చేసిన వాడికి రాబోయే జన్మ ముందు కాకి జన్మ, నీచమైన కాకి జన్మ ఎత్తుతాడు. ఆ తర్వాత ఏమవుతుంది, పితృదేవతల యొక్క ప్రసాదం తింటాడు. పితృదేవతల ప్రసాదంలో శివాంశం ఉంటుంది. ఆ శివాంశం మళ్ళీ పిండం తినడం ద్వారా వీడికి గండం గడిచి క్రమంగా మళ్ళీ రకరకాల జన్మలు ఎత్తుతాడు. ఆ తర్వాత ఎప్పటికో మానవ జన్మ వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో అందుకే శివాలయంలో ప్రసాదం తినకూడదనే మాట కూడా అనకూడదన్నారు. శివ నిర్మాల్యం ననిందయేత్, శివ ప్రసాదం ననిందయేత్ అని వరుసగా 2 శ్లోకాలు 39, 40 శ్లోకాలు విద్యేశ్వర సంహితలో 21వ అధ్యాయంలో చెప్పారు. శివ ప్రసాదాన్ని కానీ శివ నిర్మాల్యమును కానీ మాట వరసకు కూడా నిందించకండి. శివుడి ఆలయంలో ఏదైనా పత్రం ఇస్తే దాన్ని నంది మీద పెట్టండి, ప్రసాదం ఇస్తే కళ్ళగద్దుకుని భుజించండి.
ఎంతో కొంత అక్కడ తినకుండా వెళ్ళకండి. ఆలయంలో ఇచ్చిన ప్రసాదం ఒక్క మెతుకైనా తినాలట. ఏకాదశి నాడు ఉపవాసం చేసేవాళ్ళు అన్నం తినకూడదని శాస్త్రం. ఏది? అందులో జ్యేష్ఠ మాసంలో నిర్జల ఏకాదశి వస్తుంది. జ్యేష్ఠ మాసంలో శుక్లపక్ష ఏకాదశికి నిర్జల ఏకాదశి అని పేరు. 24 ఏకాదశులు 26 ఏకాదశుల గురించి పద్మపురాణంలో అద్భుతమైన మహిమ ఉన్నది. అదే మళ్ళీ మనకి భవిష్య పురాణంలో కూడా ఉంటుంది. అందులో నిర్జల ఏకాదశి నాడు ఆచమన జలంబు దక్క అన్య జలంబు స్వీకరించరాదు అంటాడు. అయినా ఆ రోజు కూడా ఒకవేళ నువ్వు శివాలయానికి వెళితే, ఏకాదశి నాడు ఉపవాసం ఉన్న రోజు శివాలయానికి వెళితే అక్కడ పొరపాటున పులిహార చేతిలో పెడితే ఒక్క మెతుకు తినాలట. అంతకంటే ఎక్కువ తినకూడదు. ఒక మెతుకు మాత్రం నోట్లో వేసుకుంటే అది అన్నం తినడంతో సమానము కాదు. ఒకవేళ ఏకాదశి నాడు శివాలయములో పులిహారో దధ్యోదనమో పెట్టినప్పుడు ఒక్క మెతుకు కూడా వేసుకోకుండా దాన్ని ఇతరుల చేతుల్లో పెట్టి ఇంటికి వస్తే వాడికి వచ్చే జన్మ మొట్టమొదట 100 జన్మలు కుక్క జన్మ, ఆ తర్వాత కాకి జన్మ వస్తుంది. స్వయోనిశతం గత్వ. స్వయోనిశతం అంటే 100 కుక్క జన్మలు అనమాట. స్వ అంటే కుక్క అని. కుక్క జన్మలు 100 ఎత్తి తర్వాత చండాలుడు అవుతాడు, ఆ తర్వాత కాకి పుడతాడు. ఎంత మహాప్రమాదం ఉన్నది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో శివప్రసాదాన్ని నిందించరాదు. ఇటువంటి పాపాలు చేసిన నీవు ఈ శరీరాన్ని ఇక నువ్వు ధరించడానికి వీల్లేదు. ఈ శరీరంతో మోక్షం పొందలేవు, శివనింద చేసావు గనక. వెంటనే ఈ శరీరం విడిచిపెట్టి భూలోకంలో పాప ప్రాయశ్చిత్తానికి నిన్ను ఒక పవిత్ర కుటుంబంలో సృష్టిస్తున్నాను. బృందావనంలో ఒక వైశ్య కుటుంబం ఉన్నది. అందులో వృషభానుడు అనే పేరుతో పుట్టు. అక్కడ పుట్టి ఇప్పుడు శివుడిని తిట్టిన పాపం పోవాలంటే ఏం చేయాలి? గోసేవ చేయాలి. గోసేవ చేస్తే ఈ పాపం పోతుంది. అక్కడికి వెళ్ళి గోవుల్ని రక్షించు. నువ్వు చేసిన పుణ్యం ఒకటి ఉందిగా పూర్వం, దానివల్ల సాక్షాత్తు గోలోకంలో శ్రీకృష్ణుడి యొక్క ప్రేయసి అయిన జగన్మాత రాధాదేవి నీకు కూతురే పుడుతుంది. పితృదేవతల కూతురు గురించి నేను చెప్పుకున్నాగా మనం. పితృదేవతలకి స్వధా అనేవాడు భార్య. ఆ స్వధాదేవికి 27 మంది పితృదేవతలు భర్తలు. వాళ్ళ వల్ల 3 కూతుళ్ళు పుట్టారనే కథ నిన్న విన్నవాళ్ళకి కొత్తగా చెప్పక్కర్లా. ఒక ఆవిడ ధన్య, ఒక ఆవిడ మేన, 3వ ఆవిడ కళావతి. మేనాదేవి హిమవంతుడి భార్య అయింది, ధన్యాదేవి జనకుడి భార్య అయింది, ఈ 3వ ఆవిడ కళావతి. కళావతి భూలోకంలో నీకు కూతురు పుడుతుంది. ఆ కళావతికి నీకు రాధాదేవి కూతురుగా వస్తుంది. కళావతి నీకు భార్య అవుతుంది. అప్పుడు నీ పేరు వృషభానుడు. వృషభమును అంటే ధర్మమును ఆచరించి తద్వారా కాంతి పొందితే భాను శబ్దానికి కాంతి అని అర్థం. భా అంటే కాంతి, అది నిరంతరం శరీరములో ఉంటే భానువు అంటే మహాకాంతి స్వరూపుడు. వృషభానుడు అనే శబ్దానికి అసలర్థం ఏమిటంటే ధర్మము వల్ల కాంతితో వెలుగువాడు. మనం ధర్మాన్ని ఆచరిస్తే మన ముఖంలో గొప్ప కాంతి వస్తుంది. ధర్మం లేకపోతే ఆ మనిషి ఎంత అందంగా ఉన్నా ముఖంలో కాంతి ఉండదు. ఒక్కొక్కడు చాలా అందంగా ఉన్నట్టుంటారా, కానీ ముఖం పాలిపోయినట్టు ఉంటుంది. కళాకాంతులు ఉన్నటువంటి తెల్లగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ముఖంలో కాంతి లేదని అంటాం. ఎందుకంటున్నాం అంటే అందులో ధర్మశక్తి లేకపోతే ఎంత అందంగా ఉన్నా కాంతి ఉండదు. ఒక్కొక్కడు చూడడానికి పెద్ద అందంగా ఉంటాడు, కానీ ఆ ముఖాన్ని చూడగానే ఏదో ఆకర్షణ వస్తుంది. ఇప్పుడు ఒక్కొక్కడు ముసలాడిగా ఉన్నా, 6 అడుగులు పొడుగ్గా ఉన్నా, నెత్తి మీద ఒక వెంట్రుక లేకపోయినా ఆ వ్యక్తిని చూడగానే మనం ఎందుకు దండం పెడుతున్నాం అంటే ఆ ముఖములో ఏదో తెలియని ధర్మ తేజస్సు ఉన్నది. ఆ ధర్మ తేజస్సుతో వెలిగిపోయేవాడిని వృషభానుడు అంటారు. మండూక మహర్షి, నువ్వు వృషభానుడు అనే పేరుతో వైశ్య కుటుంబంలో పుట్టు. నీకు పితృదేవతల కూతురు కళావతి భార్య అవుతుంది. మీ ఇద్దరికీ రాధాదేవి కుమార్తెగా తనంత తాను వస్తుంది. అది కూడా అయోనిజగా వస్తుంది. ఆమెను కృష్ణుడికి ఇచ్చి పెళ్లి చేయగానే నీ పాపాలన్నీ ప్రాయశ్చిత్తమై మహానుభావుడు అవుతావు అనగానే చాలా సంతోషపడిపోయాడు. మండూకుడు ఆ క్షణమే, స్వామి నేను భూలోకంలో ఎప్పుడు జన్మించను అన్నాడు. నీ ఇష్టం, ఈ శరీరం మాత్రం నీ అంతటా నువ్వు విడిచిపెడితే కానీ నీకు పునర్జన్మ ఉండదు. ప్రాయోపవేశం చేసియో లేక యోగాభ్యాసంతోటో ఈ శరీరమును విడిచిపెట్టి అన్నాడు. శరీరం విడిచిపెట్టడానికి ఆయన ఆక్షణమే హిమాలయాలలో కేదార ప్రాంతంలో ఇప్పుడు శంకరాచార్యులు వారి శరీరం విడిచిపెట్టిన ఒక దివ్యస్థలం ఉన్నది. అక్కడ దాకా మీరు వెళ్ళలేరు, మీరే కదా, నేను కదా, ఎవరూ వెళ్ళలేరు. వెళితే మళ్ళీ తిరిగి రావు, అంత కఠోరమైన చలిది. ఆ ప్రాంతానికి వెళ్ళి హిమాలయాలలో ఉన్న అత్యంత పవిత్రమైన శరీర మోక్ష స్థానం అనే పేరు కలిగిన స్థానానికి వెళ్ళి కళ్ళు మూసుకున్నాడు. యోగాభ్యాసం ప్రారంభించాడు. కాలి బొటన వేలు దగ్గర నుంచి ఆయన ప్రాణం అలా పైకి రావడం మొదలుపెట్టింది. అది క్రమంగా నాభి దగ్గరకు వచ్చింది. అప్పుడు తమాషా జరిగిందిట. ఆయన ప్రాణం ఈ కింద నుంచి పైకి వస్తూ ఉంటే ఆ
ప్రాణం లేనటువంటి స్థలములు చచ్చుబడిపోవడం మొదలుపట్టాయి. అంటే కాళ్ళ దగ్గర నుంచి ప్రాణం పైకి తీసుకొచ్చాడు, కాళ్ళు చచ్చుబడిపోయి, బొటన వేలు దగ్గర నుంచి ప్రాణం కొంచెం కొంచెం పైకి వచ్చేస్తూ ఉంటే కాలు, ఆ కాలి వేళ్ళు, ఆ తర్వాత మోకాళ్ళు, తొడలు, ఇవన్నీ వాటంతటా ఎముకల్లో అయిపోయి చచ్చుబడిపోయాయి అనమాట. అక్కడికి చలనం లేకుండా అయిపోయింది. క్రమంగా ఇలా శరీరం పైకంటే తీసుకొచ్చి ఈ బ్రహ్మరంధ్రం దగ్గరగా ఆయన ప్రాణాన్ని నిలబెట్టాడు. బ్రహ్మరంధ్రము అనే పేరుతో సహస్రార కమలం మన శిరస్సు పైభాగంలో ఉన్నది. ఈ బ్రహ్మరంధ్రం దాకా ఆయన ప్రాణం పైకి తీసుకురాగానే ఈ మిగతా శరీరం అంతా శవమైపోయింది. తప్పున ఈ కపాలాన్ని పగిల్చి, బ్రహ్మరంధ్రాన్ని పగిల్చి ఊర్ధ్వముగుడై వెళ్ళిపోయాడు. పైకి వెళ్ళిపోయింది ఆయన ప్రాణం. యోగులు ప్రాణాన్ని బ్రహ్మరంధ్రము గుండా విడిచిపెడతారు. అప్పుడు వాళ్ళకి ఇక్కడ తల పగులుతుంది, చిన్న రంధ్రం వస్తుంది. దానికి కపాల మోక్షం అని పేరు. కపాల మోక్షం అంటే అలా అవ్వాలి. మనం యోగాభ్యాసంతో ప్రాణాన్ని దీన్ని పగుల్చుకుని పైకి తీసుకెళ్ళాలి. అంతేగాని చచ్చిన శవాన్ని ఎత్తి మీద కొబ్బరికాయతో కొట్టి కపాలాన్ని పగిలిస్తే అది కపాల మోక్షం కాదు, పాపాల మోక్షం కాదు. కాబట్టి తనయంత తాను యోగాభ్యాసంతో శరీరమును మహానుభావులు అలా విడిచిపెట్టేవారు. చిన్న రంధ్రం వాడు, ఎక్కువ కాదు, ఎక్కువ రక్తం కూడా రాకూడదు. కపాల మోక్షం అయినటువంటి వాళ్ళకి మళ్ళీ ఎక్కువ రక్తం వస్తే కూడా యోగాభ్యాసంలో లోపం, చిన్న ఒక నెత్తురు బొట్టు మాత్రమే వస్తుంది. మహానుభావులైన యోగులలా తమయంత తాము ప్రాణం విడిచిపెట్టినటువంటి వాళ్ళని చూశాను నేను. మరి 10 నిమిషాల్లో నేను వెళ్ళిపోతున్నాను చెప్పింది ఒక ఆవిడ చాలా కాలం క్రితం. అందరూ నవ్వారు. అప్పుడు నాకు 8 ఏళ్ల వయస్సు. ఆవిడ, ఒరే బయట కుర్చీ వేయండిరా అంది. ఆవిడ యోగిని మాతగా పిలిచేవారు. బయట కుర్చీ ఏంటంటే అందరూ నవ్వి, ఎందుకంటే నేను చచ్చిపోతున్నాను రా, ఒక 10 నిమిషాల్లో నా ప్రాణం పోతుంది, ఇంట్లో చావకూడదు, నా అంతటి నేను పోతున్నాను, బయట కుర్చీ ఏంటంటే బామ్మ అలాగే చెబుతామని మనవలు అపహాస్యం చేశారు. మా అమ్మ ఎప్పుడు ఇలా పిచ్చిగా పోగొతుందని కొడుకు అనుకున్నాడు. పిచ్చి కాదురా, మీరు వేస్తారా, నేనే వేసుకోను అంది ఆవిడ. సరే అమ్మ మాట కాదంటాం ఎందుకని ఆవిడ తీసుకొచ్చి బయట ఒక కుర్చీలో కూర్చోబెట్టారు. కూర్చోగానే ఆవిడ కాళ్ళు ఇలా చచ్చుపడిపోతూ, ఆ శరీరంలో మనకి నీళ్లు చూసారా, ట్యూబ్లో వెనక్కి వచ్చే ఒక విశేషాన్ని చూశాను నేను. ఈ నీళ్ల ట్యూబ్లో నీళ్లు కనబడుతూ ఉంటాయి అప్పుడప్పుడు. ఆ కుళాయి కట్టేగానే ఈ పాత నీళ్లు వెళ్ళి వెనక్కి తగ్గుతాయి. అలా వెనక్కి తగ్గినట్టుగా కాళ్ళలోంచి చైతన్యం పైకి వెళ్ళడం చూసామండి మా కళ్ళప్పుడు. మా కళ్ళారా నా చిన్నప్పుడు నేను చూశాను. ఒక మహాసాధు స్వరూపిణి యోగాభ్యాసంతో తన ప్రాణవాయువులను నిరోధించి చైతన్యాన్ని క్రమంగా పాదం నుంచి శిరస్సు దాకా తీసుకువెళ్ళి ఈ బ్రహ్మరంధ్రాన్ని టిప్ అనే శబ్దంతో పగలగొట్టుకుని వెళ్ళిపోయింది. చిన్న శబ్దం వచ్చింది, అందులోంచి ఒక కాంతి వచ్చి వెళ్ళిపోయింది. అటువంటి వాళ్ళని అందరిలాగా తగలబెట్టకూడదు, సమాధి చేయాలని శాస్త్రం. అప్పట్లో ఆవిడ ఒక పల్లకీలో ఊరేగించి అందరూ తీసుకెళ్ళి శివాలయానికి పక్కన గొప్ప సమాధిలో పెట్టారు. ఎప్పుడు ఇది 1977 ఎప్పుడు ఆ కాలంలో మాట. అందువల్ల మహాయోగులు తమ దివ్యశక్తితో మృత్యువు కోసం ఎదురు చూడకుండా మృత్యువుని తన మృత్యువుగా చేసుకుని తమయంత తాము శరీరాన్ని విడిచిపెడతారు. మండూకుడు కూడా శివానుగ్రహంతో శరీరాన్ని విడిచిపెట్టాడు. ఆ తర్వాత ఆయన ద్వాపర యుగంలో వృషభానుడు అనే పేరుతో ఒక గొప్ప వైశ్య వంశంలో పుట్టాడు. ఆ మహాత్ముడు పూర్వజన్మ సంస్కారం కలిగినవాడు కనుక, ఏదో చిన్న పొరపాటు వల్ల మానవజన్మ మళ్ళీ ఎత్తానని గ్రహించినవాడు కనుక, పూర్వం శివుడి కంటే గొప్పవాడిని, శివుడికి కూడా శక్తినిస్తాననే ఒక ఊహలో ఉన్న ఆ పాపం పోవడానికి గో సంరక్షణ మొదలుపెట్టాడు. ఆవులని భక్తితో పూజించే వారికి ఆ పుణ్యం ఇంక దేంతో పాల్చలేట. గోసేవ వల్ల వచ్చే పుణ్యం మరింత అపూర్వమైన తపస్సుతో సమానం. వేలాది అశ్వమేధ యాగాల కంటే, పౌండరీక వాజపేయాది యాగాల కంటే, అనేక ధర్మముల కంటే ఒక్క గోసేవే గొప్ప ధర్మము అని శాస్త్రం చెబుతున్నది. గోమయం యమునా సాక్షాత్, గోమూత్రం నర్మదా శుభ, క్షీరం తస్యాంతు గంగా వై, కిం పవిత్రమతః పరం. ఆవు పేడ యమునా నదితో సమానం. యమునా నదిలో నిరంతరం స్నానం చెయ్యాలి అని కోరిక ఉన్నవాడు రోజు యమునికి వెళ్ళలేకపోతే ఆవు పేడ కొంచెం ఒంటికి రాసుకొని ఆ తర్వాత స్నానం చేస్తే నిత్యం యమునా నది స్నానం చేసిన పుణ్యం పొందుతాడు. ఆవు పేడ ఇంట్లో ఉంటే యమున ఉన్నట్టే. పూజా మందిరం ఎంత గొప్పదైనా ఎంత ఆవు పేడ కనుక పూజా మందిరంలో పెడితే అది సాక్షాత్తు కాశీతో సమానమని కాశీఖండం చెబుతోంది. మీ ఇల్లే కాశీ అవ్వాలా, దానికి ఒకటే మార్గం, నీ పూజా మందిరంలో రోజు ఇంత ఆవు పేడ పెట్టి మర్నాడు మళ్ళీ ఉదయం తీసేస్తూ ఉండు. ఈ ఆవు పేడని మళ్ళీ ఎక్కడైనా పిడకగా మార్చు,
దీని యజ్ఞానికి వాడు, అప్పుడు నీ ఇల్లే కాశీ, నీ కాశీ నీ ఇంట్లోనే ఉంటుంది, అప్పుడు నీ ఇంట్లో చచ్చిపోతే కాశీవాసం ఫలితం వస్తుందండి. ఎంతో దూరంలో ఉన్నా సరే కాశీలో మరణించినటువంటి పుణ్యం పొందడానికి ఇది ఒక సులభోపాయంగా కాశీఖండం చెబుతున్నది. ఆవు పేడ అంటే యమునయే, గోమూత్రం నర్మదాసుల, ఆవు మూత్రం అంటే నర్మదా నది జలమే. అందువల్ల ఎప్పుడైనా పొద్దున పూట కాస్త ఆవు మూత్రం నెత్తికి రాసుకుని ఆ తర్వాత స్నానం చేస్తే అసలు గోమూత్రం వల్ల దురదలు కూడా పోతాయి. ఎప్పుడైనా తల చెడపట్లాడితే దురద పెడుతూ ఉంటే కాస్త మూత్రం రాసుకోండి. ఒంటికి పూర్వం చిడు పడితే ఎండలో పెట్టి ఒళ్ళంతా గోమూత్రం పూసేవారు. మా చిన్నప్పుడు మందులు వాడేవారు కాదు. పొరపాటు ఎవరికైనా కాస్త దురదలు పెట్టాయంటే, చిడు వచ్చిందంటే చక్కగా ఒక వారం రోజుల పాటు గోమూత్రం ఒళ్ళంతా రాసేసి స్నానం చేయించేస్తే చర్మం కాంతితో తయారయ్యేది. అవన్నీ పోగొట్టేసుకుంటున్నాం మనం చేతులారా. నర్మదా నదిలో స్నానం చేసిన వాడికి ఆరోగ్యం వస్తుంది. గోమూత్రం నర్మదతో సమానం, అనేక ఔషధ గుణాలు కలిగినది. కాబట్టి గోమూత్రము శరీరమునకు పులుముకొని ఎవడు స్నానం చేస్తే వాడల్లా నిరంతరం నర్మదా నది స్నానం చేసిన పుణ్యం పొందుతాడు. గోక్షీరం ఉందే అది గంగా నదితో సమానం. కాబట్టి గంగా స్నానం చేయాలంటే ఇన్ని ఆవు పాలు తెచ్చుకుని ఒంటికి పూసుకుని లేదా బకెట్లో నీళ్లలో కాసిన ఆవు పాలు కలుపుకొని దానితో స్నానం చేస్తే నిరంతర గంగా స్నానాన్ని ఆచరించిన ఫలితం పొందవచ్చు. అందుకని క్షీరం తస్యాంతు గంగావై, ఆవు పాలు గంగా నదియే. ఏకకాలంలో 3 నదులలో స్నానం చేయాలని ఎవరికైనా కోరిక ఉన్నదా? ఎక్కడైనా గంగా యమున సంగమం ఉన్నది, సరస్వతి అంతర్వాహినిగా వెడుతుంది. నర్మదా నది పొరపాటు కూడా గంగలో కలవదు. కానీ గంగా, యమున, నర్మదా ఈ 3 నదుల యొక్క సంగమంలో స్నానం చేయాలనే కోరిక లౌకికంగా తీరదు, కానీ పారలౌకికంగా తీరుతుంది. ఎలాగా అంటే ఆవు పేడ, ఆవు మూత్రము, ఆవు పాలు ఈ 3 కలిపి ఒంటికి పూసుకుని ఆ తర్వాత స్నానం చేస్తే ఈ 3 నదులలో స్నానం చేసిన మహాఫలితం వస్తుంది. ఇంకా అంతకంటే గొప్ప పుణ్యం ఏమున్నది? అందుకే కిం పవిత్రమతఃపరం, ఆవు కంటే పవిత్రమైన వస్తువు ఇంకెక్కడున్నది చరాచర జగత్తులో అన్నారు. అటువంటి గోవుని సేవ చేసి పూజించి దానికి గడ్డి పెట్టి దాన్ని కన్న తల్లిలా చూస్తే వాడు అనేక మహాయాగాల ఫలితం పొందుతాడు. నాకు అదృష్టవశాత్తు గో సంరక్షణ చెయ్యాలి అనుకోవడమే కాకుండా మంచి శిష్యుడు దొరికారు. ఒక వేద పండితుడేమో కాకినాడలో ఉన్నాడు. కాబట్టి అతని ద్వారా ఒక సంరక్షణ నడుపుతున్నాం. ఏలూరుకి పక్కనే రామసింగవరం అని ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఒక చిన్న ఊరు ఉంది. అక్కడ ఒక 4 గోవుల్ని నాకు ఇచ్చినటువంటి వాటి అక్కడ చాలా జాగ్రత్తగా పోషిస్తున్నాం. వీలున్నప్పుడల్లా అక్కడికి వెళుతూ ఉంటాం. మా అమ్మాయిల పేర్లు పెట్టారు, దానికి శ్రీకరి, దానికి శ్రీ విద్యల పేర్లు పెట్టి గోవులకి ఆ పేర్లు పెట్టి వీలున్నప్పుడల్లా ఇంత గడ్డి పెట్టి సేవ చేస్తున్నాం. నిజం చెప్పాలంటే ఈ గో సంరక్షణ చేయగలుగుతానంటే అది నాకంటే నా శిష్యుల యొక్క అనుగ్రహం అనమాట. వాడు చాలా మంచివాడు అవడం వల్ల కన్నబిడ్డల్లో చూసుకుంటారు. వాటిని ఎంత ప్రేమగా చూస్తారో. అసలు వాటి పాలు కోసం కదట, పాలు దూడలకే వదిలేసి వాటికి మాత్రం గడ్డి పెడతారండి వాడు. అబ్బా, అలాంటి శిష్యులు దొరకడం కూడా మనకు ఒక్కొక్కప్పుడు అదృష్టం అనమాట. ఆవులకి ఎంత ఎక్కువ సేవ చేస్తే అంత ఎక్కువ మనం ఆనందం పొందుతాం. భాగవతంలో శ్రీకృష్ణుడు గోసేవ చేసిన ఘట్టాలు కళ్ళు చెమర్చేలా రాశారని చెప్పారు. గర్గాచార్యుల్ని, వ్యాసుల్ని ఇద్దరినీ జీర్ణం చేసుకుని పోతనగా పద్యాలు రాశాడు. చాలా చోట్ల గర్గాచార్యుడి యొక్క ప్రభావం కనబడుతుంది. కొన్ని చోట్ల ఇదేంట్రా మూలంలో ఇది ఉండదు కదా, తెలుగులోకి ఎలా వచ్చింది అనుకునేవాడి మొదట్లో. అది గర్గుడు రాసిందనమాట. ఇప్పుడు ఉదాహరణకి శివుడికి కేశవుడికి తేడా లేదని ఒక పద్యం రాశాడు పోతన. అది వ్యాస భాగవతంలో ఉండదు, అది గర్గ భాగవతంలో ఉంటుంది. గర్గుడు అంతా కృష్ణలీలను అపూర్వంగా రాశాడు కదా. అలాగే రాధాదేవి చరిత్ర లాంటివి అన్నీ కూడా గర్గుడు రాసినవి. శ్రీకృష్ణుడు పిల్లలతో కలిసి గోవులు మేపడానికి అడవిలోకి వెళ్ళాడు. ఆ అడవిలోకి వెళ్ళినప్పుడు దూడలకి సహజంగా గడ్డంటే వ్యామోహం కనుక ఎక్కడెక్కడికో దూరంగా పోతూ ఉండేవి. ఒక్కొక్కప్పుడు మైళ్ళు అడవిలో పరుగును వెళ్ళిపోయేవి. కృష్ణుడు చెట్టు కింద కూర్చుని పిల్లలతో ఆడుకుంటున్నవాడు కాస్త పిల్లలకి చూసి ఆవులేవి అన్నట్ట. దూడలు ఎక్కడికో వెళ్ళిపోయాయి కృష్ణ చెప్పా పెట్టకుండా అన్నారు పిల్లలు. అయ్యో పిల్లలారా, దూడలు లేకుండా మనం ఇంటికి వెళితే అమ్మ నాన్న ఏమంటారు, దూడల్ని మరి ఎందుకు సరిగ్గా చూడలేదు అన్నాడు కృష్ణుడు. నువ్వు ఉన్నావని నమ్మకం అన్నారు వీడు. దూడలు ఎక్కడికి వెళ్ళిపోయినా నువ్వు అక్కడ ఉన్నావుగా, అవి ఎక్కడికి వెళ్ళవు, నువ్వు పిలిస్తే అవన్నీ వస్తాయి. ఆ నమ్మకంతో మేము నీతో ఆడుకుంటూ దూడల్ని కాపాడడం మర్చిపోయామన్నారు. అసలు కృష్ణుడితో ఉండడం వల్ల వాళ్ళకి అన్నీ మతివరుపు కింద వచ్చేసాయి. ఒక కృష్ణుడు తప్ప ఇంకెవరు వాళ్ళ మతిలో లేరు. ఎంతసేపు కృష్ణుడు 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 అనుకునేవారండి పిల్లలు. దాంతో ఆవులు మేపడం, దూడలు మేపడం ఇవన్నీ మర్చిపోయారు. ఇప్పుడు ఆవు దూడలు ఏమయ్యాయి, అవి ఎక్కడున్నాయి,
వాటిని తీసుకురాకపోతే, అవి లేకుండా ఇంటికి వెడితే మా అమ్మ నాన్న తిడతారు, మీ అమ్మ నాన్న కూడా తిడతారు అని పిల్లలంతా ఒకసారి కృష్ణుడి దగ్గర గానం చేశారు. అప్పుడు కృష్ణుడు వెళ్ళిపోయిన దూడలన్నీ మళ్ళీ వెనక్కి రావాలి అంతే కదా అని వాటన్నిటినీ పేరు పేరున పిలిచాడు. పిలవగానే ఆవులని వచ్చేసేట. రా గౌతమి గంగరా మనోహారిణి రమ్ము భగీరథ రాజతనయ రా శ్రీ మహాలక్ష్మి రా భారతీదేవి రా సర్వమంగళ రా మనోజ. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టాడు ఆయన. శ్రీ మహాలక్ష్మి, గౌతమి, గంగ, సర్వమంగళ, భగీరథ రాజ తనయ. శేషపద్యం అండి ఆయన, ఎంత అందంగా రాశాడు ఆయన. రా శ్రీ మహాలక్ష్మి రా భారతీదేవి రమ్ము భగీరథ రాజ తనయ. ఇలా ఒక్కొక్క దానికి సరస్వతి, భారతి, మహాలక్ష్మి అని పేరు పెట్టి ఎక్కడో దూరంగా అడవిలో పచ్చగడ్డి వేస్తున్న దూడల్ని పిలవగానే అవన్నీ ఏ దూడ పేరు పెట్టి పిలిస్తే ఆ దూడే పరుగు పరుగులు వచ్చేసేదిట. అనుచు మరియు కలుగును ఆఖ్యలు గలగోవులడవిలోన దూరమందుమేయ ఘనగభీర భాష కడునొప్ప జీరు ఆ భీర జనులు పొగడ పెంపు నెగడ. రకరకాల పేర్లతో ఆ దూడలని పిలుస్తూ ఉంటే ఏ పేరుతో పిలిస్తే ఆ పేరు కలిగిన దూడ అంబ అంబ అంటూ మహావేగంగా పరిగెత్తుకొచ్చి కృష్ణుడి చుట్టూ గిరికీలు కొట్టి ఆయన నాకేసేవిట. ప్రేమగా ఆయన చుట్టే తిరిగేది. వాటన్నిటిని అరిచేతిలో ఉసిరిగా తిప్పుకున్నాడు ఆయన. అంత ప్రేమగా పేర్లతో వాటిని పిలిచి, వాటిని నిజం చెప్పాలంటే పేరుతో పిలిస్తే ఏ కుక్కలో పలుకుతాయి కానీ ఆవులు అలా పలకవు, ఆవులను అలా పలికిలా చేశాడు ఆయన. అది కృష్ణుడి యొక్క మహామహిమ అంటే. వాటి వల్ల లోకానికి ఏం చాటాడు? ఆవుల యొక్క పెంపకం లోకంలో చాలా గొప్పది. గవామంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ. ఆవు శరీరంలో 14 లోకాలు ఉన్నాయి. చరాచర సృష్టి అంతా అందులో ఉన్నది. గోవు కంటే గొప్ప దేవత లేదు, గోవు కంటే గొప్ప తల్లి లేదు. అటువంటి గోవుని పోషించండి, నేనే పోషిస్తున్నాను, మీరు పోషించండి, సాకండి, మీ సకల పాపాలు పోతాయి, గోలోక నివాసం లభిస్తుంది మీకని ఆయన చెప్పి చూపించాడు. ఆ రోజుల్లో అందరూ గోవులు అంత జాగ్రత్తగా చూసేవారు. గోవు యొక్క మహిమ గురించి అది ఇది అని కాదు, నిజంగా గర్భుడు చెప్పినంత బాగా ఇంకెవరు చెప్పలేదు, అన్ని పురాణాలు చెప్పినా కూడా. నిజం చెప్పాలంటే దిలీపుడు అని ఒక రాజుగారు ఉన్నారు. ఆయనకి పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే ఏం చేయాలో తెలియక కులగురువు వశిష్ఠుడు అడిగాడు, ఎంత కాలానికి సంతానం కలగటం లేదు ఏమిటి అని. అప్పుడు ఆయన ఏం చెప్పాడు, వెళ్ళి నా దగ్గర నందిని అని పేరు కలిగిన ఒక ఆవు ఉంది, ఈ ఆవుని సేవించు, నీకు ఆ ఆవు యొక్క అనుగ్రహంతో సంతానం కలుగుతుందంటే సంవత్సర కాలం పాటు వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమంలో ఉండి తన భార్య సుదక్షిణాదేవితో కలిసి నందిని ధేనువుని సేవించాడు. ఆ నందిని పాలు తాగాక ఆయనకి రఘు మహారాజు పుట్టాడు. రఘువు పేరుతో రాఘవ వంశం అని పేరు వచ్చింది రాముడి యొక్క వంశానికి. రాముడిని రాఘవుడు అంటున్నామంటే దానికి మూలకారకుడు రఘువు. అంతటి రఘువు ఆవు యొక్క అనుగ్రహంతో పుట్టినవాడు. చాలా చోట్ల ఏలూరులో కొంతమంది మీద ప్రయోగించి చెప్పిన మాట, ఇక పిల్లలే పుట్టరు వీళ్ళకి, జాతకరీత్యా అనుకున్నటువంటి వాళ్ళకి, డాక్టర్లు వీళ్ళకి సంతానం కలగదని తేల్చిన వాళ్ళకు కూడా సంవత్సర కాలం పాటు గోసేవ చేయమంటే చేశారు వాళ్ళు. గోవుకి రోజు సాయంత్రం పూట పొద్దున్న ప్రదక్షిణ చేసి దానికి ఉలవలు గడ్డి పెట్టి పూజించారు. ఆ సంవత్సరం తిరిగాక వాళ్ళకి సంతానం కలిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అన్నిటికీ గోవు మూల కారణం అవుతుంది. శుభాన్ని ఇవ్వగలదు, తనని పూజించిన వాళ్ళకి సంపదలు ఇవ్వగలదు, ఐశ్వర్యం ఇవ్వగలదు, పదవులు ఇవ్వగలదు, ఆనందం ఇవ్వగలదు. శిక్షిస్తే, దాన్ని పీడిస్తే దానివల్ల దుర్మరణం పాలవుతారు కూడా. చూసాం, గోమాంసం తినేవాడు చివరి రోజుల్లో మంచం మీద మలమూత్రాల మధ్యలో తిండి తినలేక పురుగులు పెట్టి చచ్చిపోతారు. చూసాను అలాంటి వాళ్ళని కూడా. ఇవాళ బీఫ్ తినాలంటే నాకు ఓటేయండి అని అన్నంత తేలికేం కదా అది. తిన్నదానికి తగిన ఫలితం వాడు చివరి రోజులు అనుభవిస్తాడు, దుర్మరణం పాలైపోతాడు, దౌర్భాగ్య స్థితి కడతాడు, నోరు దుర్వాసన వచ్చి పురుగులు కూడా చచ్చిపోతారు వాడు. అలాంటి వాడు. గోవులు పరమ పవిత్ర సాధు జంతువులు. శివనింద వంటి భయంకర నిందలు చేసిన వారు ఆ పాప ప్రాయశ్చిత్తానికి కేవలం గోవులను మాత్రం పూజించడమే ఉత్తమ మార్గం తప్ప ఇంక ఏ యజ్ఞం వల్ల పాపం పోదగలకే వృషభానుడు వేలాది గోవుల్ని బృందావనంలో పెంచి, లాలించి, పోషించి అభివృద్ధి చేశాడు.
ఆ తర్వాత నారద మహర్షి ఆయనకి కళావతిని పట్టుకొచ్చి, వీళ్ళందరూ కూడా అయోనిజలుగా పుట్టినవాడే. భూలోకంలో మేనాదేవి, జనక మహారాజు భార్య అయిన ధన్య, వృషభానుడికి భార్య అయిన ఈ కళావతి, పితృదేవతల కూతుళ్ళని చెప్పాం, అది మర్చిపోకూడదు. వీళ్ళంతా శాపవశాత్తు భూలోకంలో పడ్డారు, చిన్న పిల్లలుగా పడ్డారు. వాళ్ళని మహర్షులు పెంచారు. అందులో కళావతి అయితే పుట్టి పుట్టగానే 16 సంవత్సరాల స్త్రీగా మారిపోయింది. ఆమెను నారదుడు స్వయంగా పట్టుకొచ్చి ఈ వృషభానుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. అదిగో వాళ్ళకి గోలోక నివాసిని, పంచప్రకృతులలో ఒకటి అయిన, అంటే అమ్మవారు 5 శక్తులుగా మారిందని చెప్పుకున్నాం కదా, 5 రూపాలు ధరించింది, స్త్రీ రూపాలని. నిన్న అమ్మ 5 రూపములతో లోకాలని పరిపాలించడం కోసం పంచప్రకృతులు అనే పేరుతో రూపాలను అంగీకరించింది. అందులో ఒక రూపం రాధాదేవి. ఆ రాధాదేవి ఈ వృషభానుడికి, కళావతికి తనయంత తాను స్వయం దత్తయ్యి వచ్చింది. సీతాదేవి భూమి గర్భంలో నుంచి వచ్చింది. మేనాదేవికి గర్భవాసంలో జన్మించింది పార్వతి. కానీ రాధాదేవి రెండూ కాకుండా వీళ్ళిద్దరూ ఒకసారి ఆవు పాలు పితుకుతున్నారు. ఆవు పాల పాత్రలో ప్రత్యక్షమైంది. అందుకే గోక్షీరములోని నురుగు నుంచి జన్మించింది అన్నారు. రాధ అంటే నురుగు వంటి కాంతి కలిగినది అని కూడా రాధా ఉపనిషత్తు చెబుతున్నది మనకి. గోలోక ఖండంలో బ్రహ్మవైవర్త పురాణంలో కూడా రాధ అనేది మహాకాంతి స్వరూపిణి, రాధ అనే శబ్దానికి పరమకాంతి స్వరూపిణి అని. ఆ కాంతి ఎటువంటి కాంతి అంటే ఆవు పాల నురుగు వంటి కాంతి, అటువంటి స్వచ్ఛమైన తెల్లని కాంతి కలిగినది కనుక రాధ అన్నారు. మరొక అర్థం పరమ ప్రేమైక స్వరూపిణి అని. అసలు రాధాదేవికి ప్రేమించడం తప్ప ద్వేషించడం తెలియదు. అయితే ఆవిడ కూడా కొందరిని శపించింది. శాపం పెట్టడానికి గల కారణం క్రోధం మాత్రం కాదు. ఏమిటి కారణం? ఎవరైనా పిల్లలు పాడైపోతూ ఉంటే తల్లిదండ్రులు అప్పుడప్పుడు వాళ్ళని తిడతారు. తిట్టడం వెనకాతల వాళ్ళకి పిల్లలు పాడైపోవాలి, నాశనం అయిపోవాలనేటటువంటి భావన ఉండదుగా. పాడైపోతున్న పిల్లల్ని దారిలో పెట్టడానికి మందలించి తీరాలి. తల్లి పొగ్గగిల్లి తాగెంపదా ఉగ్గు అలా వేమన గారు. వీడు ఉగ్గు తాగకపోతే ఏమవుతుంది? పాలు తాగకపోతే నీరసం వచ్చి పడిపోతాడు. అందుకని చిన్నప్పుడు కాస్త బొక్క గిల్లైనా సరే బలాత్కారంగా పాలు పోయవలసిందే. పిల్లలు బాగుపడడం కోసం తల్లిదండ్రులు క్రోధాన్ని నటిస్తారు. ఎక్కడో పాపాత్ములు ఉంటారు, అది వేరే విషయం. కానీ సహజంగా తల్లిదండ్రులు ఎప్పుడూ పిల్లల యొక్క బాగే కోరుకుని క్రోధాన్ని నటిస్తారు. అలాగే రాధాదేవి కూడా అరుదుగా కొద్ది మందిని శపించింది. ఆ శాపం పెట్టడం వెనకాతల ఒక గొప్ప కారణం ఏమిటంటే వాడు పాడైపోకుండా ఉండాలి కనుక, వాళ్ళ పాపం ప్రక్షాళన అవ్వాలి కనుక. నారదాదులు శాపం పెట్టారంటే వైయక్తిక ద్వేషం ఉండదు అక్కడ. మహాత్ములు ఏదైనా అన్నారంటే ఆ వ్యక్తిని పరీక్షించడానికి ఆ మాట అంటారు. శ్రీకృష్ణుడు అంతటి వాడు మారువేషంలో వెళ్ళి తానే తిట్టుకున్నాడు గోపికల దగ్గరికి వెళ్ళి. దాంతో గోపికలు కొళ్ళి వండిపోయి కృష్ణుడు తిడతావని కొట్టడానికి సిద్ధపడ్డారు. అప్పుడు కృష్ణుడు పక్కపక్కనగా అసలు రూపం ధరించాడు. శివుడు పార్వతి దగ్గరికి ఒక పిచ్చుక రూపంలో వచ్చి, ఆ శివుడు పిచ్చుకుడు పనికి మాలినవాడు, వాడిని ఎందుకు ప్రేమిస్తున్నావు అంటే పార్వతీదేవి గొళ్ళుమండి వీడి మెడబట్టి గంటండి అంది. తీరా గంటపోతే ఆయన శివుడు అయ్యాడు. అలాగే మహాత్ములు ఇతరులను నిందించినట్టు కనపడతారు కేవలం వీడిని పరీక్షించడానికి. రాధాదేవి కూడా అలాగా శంఖచూడుణ్ణి, అంత తులసిని, ఇలాంటి ఒక 5-6 శాపం పెట్టింది కేవలం వారిని బాగు చేయడానికి. తక్కిన వేళల్లో ఆవిడెప్పుడు పరమ మృదుస్వరూపిణి. శ్రీరాధ మృదుభాషిణి మృగదృగి మాధుర్య సన్మూర్తిచ అని మహానుభావుడు తిలకర్ అని ఒక ఆయన హిందీలో కూడా రాధామాధవుల యొక్క చరిత్ర చాలా బాగా రాశాడు. అందులో మృదుభాషిణి అన్నాడే. రాధాదేవికి ఒక ప్రత్యేకమైన విశేషణం మృదుభాషిణి. ఎంత ప్రేమగా మాట్లాడుతుందో. ఆవిడ మాట్లాడుతూ ఉంటే గులాబీ రేకులే నోట్లోంచి మాటలుగా వచ్చాయా అన్నంత వ్యక్తంగా మాట్లాడుతుంది. అసలు మాటలో కటుత్వం లేకుండా మాట్లాడడం అనేది ఆవిడ దగ్గరే నేర్చుకోవాలి. కృష్ణుడు కూడా ఒక్కొక్కప్పుడు కటువుగా మాట్లాడతాడు. కానీ రాధ మాత్రం మాట వరస కూడా కటువాక్యమే పలకదు, ప్రియముగా పలుకుతుంది, మృదువుగా పలుకుతుంది. మళ్ళీ అలాగని అసత్యం వాడదు, సత్యమే పలుకుతుంది. ఇతరులను ఆనంద పెట్టడం కోసం అప్పుడప్పుడు అసత్యాలు కూడా చెప్పేవాళ్ళు ఉంటారు. అవతల వాడికి ఇష్టం కలగడం కోసం వాడు గురువు పోయినా సరే ఎంత అందంగా ఉన్నావు అంటాడు అన్నమాట. కానీ రాధ అలా పలకదట, సత్యమే పలికేది. కానీ ఆ సత్యం అవతలవాడికి ప్రియం కలిగేటట్టు పలికేది. అంతటి ఉత్తమురాలు. ప్రియవాక్య ప్రధానేన సర్వే తుష్యంతి జంతవః తస్మాత్ తథైవ కర్తవ్యం వచనే కాదరిద్రత.
ప్రేమగా మాట్లాడితే సమస్త ప్రాణులు సంతోషిస్తాయి, వశమవుతాయి. తుష్యంతి అనే దాని బదులుగా వశ్యంతి అని కూడా ఒక పాఠాంతరం ఉన్నది. అన్ని ప్రాణులు మనకు వశం అవ్వాలంటే ప్రేమగా మాట్లాడాలి. ఇప్పుడు శ్రీనివాస్ గారు పురాణానికి రావాలంటే శ్రీనివాస్ చాలా ఉత్తముడండి, మంచివాడండి అంటే రోజు ఉపన్యాసానికి వస్తాడు కానీ జీ శ్రీనివాస అన్నావా మళ్ళీ రెండో రోజు కనబడ్డాడు. కాబట్టి ఎప్పుడూ కూడా వ్యక్తిని ప్రేమగా మాట్లాడి వశం చేసుకోవాలని శాస్త్రం. అలాగని ప్రేమగా మాట్లాడమన్నా కానీ అబద్ధాలు ఆడద్దు, ఉన్నదే చెప్పండి. కానీ సాధ్యమైనంత వరకు మృదువుగా చెప్పండి. తిట్టడంలో కూడా మృదువుగా ఉండాలండి. మా తాతగారు వాళ్ళు బామ్మగారు ఎవరెవరో తెలిసినా ఒరే ఎంత కోపం వచ్చినా నోటితో అసభ్యంగా తిట్టద్దు. నీ మొహం మండాలంటి పదాలు వద్దు, నీ పొందలాంటి పదాలు వద్దు. కోపం వస్తే ఎలా తిట్టాలో తెలుసా? మా బామ్మగారు తిట్టేది ఇటువంటి ఆశ్చర్యంగా ఉంటుంది అనమాట. ఆవిడ బాగా సీరియస్ అయిపోయేంత కోపం ఎప్పుడు రాదు. ఒకవేళ కోపం వస్తే ఓరి నీ పెళ్ళాం మొగుడు అనేది ఎంత అందంగా ఉంటుంది. ఎవరి పెళ్ళానికి వాడు మొగుడు కాబట్టి ఎవడ మొగుడు అవుతాడు. లేదా నీ నోట్లో పచ్చదారు పొయ్య ఎవరినన్నా దుర్మార్గురాలా, పాపిష్టిదానా, చండాలందాని ఇలాంటి తిట్టేది కాడ. ఐశ్వర్యం దానా అని తిట్టేది. దరిద్రురాలా అని ఎవరన్నా తిడతాడు, చాలా కోపం వచ్చేది. నోటితో దరిద్ర శబ్దాన్ని ఉచ్చరించకు. నీ కోపం వచ్చి తిట్టాలనుకో, ఒక అన్నగారు చెల్లెలు తిట్టాలంటే దరిద్ర కొట్టుదానా అని తిట్టకు, ఐశ్వర్యం దానా, ఐశ్వర్యం దానా. అప్పుడు భగవంతుడు నీ నోట్లో ఐశ్వర్యం పెడతాడు. ఇలాగే తిట్టేది ఆవిడ, కేవలం అంతకంటే లేదు. ఒరే పండితుడా, పండితుడా అనేది కానీ ఎవరి దగ్గర కోపం వస్తే ఒరి పామరుడా, మూర్ఖుడా అనే పదం ఎప్పుడు వాడలేదు. మూర్ఖుడిని ఎవడు వాడతాడంటే వాడు పరమ మూర్ఖుడైతేనే. స్వామీజీని కూడా మూర్ఖుడు అన్నాడంటే వాడు పరమ మూర్ఖుడు అని అర్థం అనమాట. ఆవిడ నా చిన్నప్పుడు నన్ను ఎప్పుడైనా కోపం వచ్చి మరి నేను ఎప్పుడైనా ఒకవేళ ఎప్పుడైనా వినలేదు మాట అనుకుంటే ఒరే మూర్ఖుడు అనకుండా ఒరే పండితుడా, ఒరే అవధాని, ఒరే విద్వాంసుడా అనేది. ఎంత అందమైన మాట అది, ఎంత లాభం దానివల్ల. వాక్సిద్ధి వస్తుంది. క్రోధావేశములో కూడా నోటి నుంచి అపశబ్దం రాకుండా చూసుకోవాలి. అది రాధ యొక్క లక్షణం. అంటే అటువంటి రాధాదేవి బృందావనంలో యమునా నది యొక్క నందగ్రామానికి అవతల ఉన్న తీరంలో వృషభానుడి పెంపకంలో పెరిగింది. ఎప్పుడూ ఆవిడ కృష్ణుడి కంటే ముందే వచ్చింది. రాధ చాలా పెద్దది, ఎందుకంటే పుట్టడంలో ముందు పుట్టింది కనుక. కృష్ణుడా ఆయన లౌకికమైన బంధం లేనివాడు కనుక ఈ పెద్ద చిన్న అనే వివాదానికి అతీతుడు ఆయన. ఆ తర్వాత చాలా కాలం తర్వాత కృష్ణ పరమాత్మ దేవకీ వసుదేవులకి జన్మించి నందగ్రామం చేరాడు. నందగ్రామంలో ఆడుకుంటూ ఉండగా మళ్ళీ మన గర్గాచార్యుల వారు ఈ కుర్రవాడు పాకుతున్నాడు, అప్పుడే వీడికి ఇప్పటికే ఆలస్యం అయ్యింది, జాతకర్మలు చేద్దామని అక్కడికి వచ్చాడు. ఈ గర్గ సంహితలోని ఈ ఘట్టాన్ని పోతర గారు ఇటు వ్యాసుణ్ణి ఇటు గర్గుణ్ణి ఇద్దరిని కలుపుకొని అందంగా రాశారు ఘట్టం. కోరి భజించెను నందుడు సారగుణాచార మార్గు సత్సంసర్గున్ ఆరాధిత భర్గున్ మతిదూరిత షడ్వర్గు కుజన దుర్గున్ గర్గున్. గర్గాచార్యుడికి ఎన్ని విశేషణాలు వేశారు చూసారా? నందుడు తన ఇంటికి నడిచి వస్తున్న గర్గాచార్యుడిని చూశాడు. ఎంతో భక్తితో ఆయనని తీసుకొచ్చి ఆరాధించాడు. జ్యోతిష్కుడు ఇంటికి వచ్చినప్పుడు, ముహూర్త భాగం బాగా ఎరిగిన పండితుడు వచ్చినప్పుడు తానే బయటకు వచ్చి ఆయనకి ముందు కాళ్ళు కడిగి, గుమ్మం దగ్గరే కాళ్ళు కడగాలంట, మళ్ళీ లోపలికి తీసుకొచ్చేదాకా కూడా ఆగకుండా పాదాల మీద పువ్వులు పెట్టి, ఆ తర్వాత రెండు చేతులతో పట్టుకొని మంచి ఆసనం మీద కూర్చోబెట్టి మళ్ళీ ఈసారి భార్యాసమేతంగా పాదాలు కడగాలి. బంగారం పళ్ళెల్లో కాళ్ళు పెట్టి ఆ కాళ్ళ మీద నీళ్లు భార్య పోస్తూ ఉండగా ఈయన కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకొని అమ్మయ్య బ్రహ్మోదకం నెత్తి మీద పడింది అనుకుని ఆ తర్వాత పువ్వులు పెట్టి కాళ్ళకి పసుపు కుంకుమ ఇవన్నీ పెట్టాలి. అసలు పండితుడికి పాదపూజ చేసినప్పుడు కాళ్ళకి పూర్తిగా పసుపు పూయాలి, బొటన వేలికి కుంకుమ పెట్టాలి, చందనం మొదలైనవన్నీ పాదాల మీదే సమర్పించాలి. ఈ విధంగా కానుకలు ఇచ్చి గోవు ఇచ్చి మాట్లాడాలట. గోవు ఇవ్వకుండా దానం చేయకుండా మాట్లాడకూడదు. అందుకే కలియుగంలో ఎవరు కూడా మా ఇంటికి రెండు అండల్లా గోవు ఇవ్వాలి, ఎందుకు వచ్చింది రే బాబు ఈ గోవు ఇదో పెద్ద చావని. అక్కడ గోవు ఇవ్వడం అంటే గోవు అనే శబ్దానికి ఇంద్రియములను కూడా అర్థం. కేవలం సంపద ఉంటే గోవుని ఇస్తాం, ఏమీ లేకపోతే మనస్ఫూర్తిగా ఆహ్వానించు అని అర్థం అన్నమాట. అలా పూజించి ఆయన్ని గౌరవించాడు. ఆ గరుకుడు ఎటువంటి వాడు అంటే సార గుణాచార మార్గుడు, పవిత్రమైన మార్గంలో నడుచుకుంటాడు. సద్గుణములు ఎలా ఉండాలో వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు చెప్పాయి. ఈ పురాణాది శాస్త్రములలో మానవులు ఏ విధమైన ప్రవర్తనతో ఉండాలని చెప్పాయో ఆ ప్రవర్తనతో శాస్త్ర మార్గంలో నడుచుకునేవాడు. సంస్కార గుణములు కలిగినవాడు.
పవిత్రమైన మార్గం కలిగినవాడు. సత్సంసర్గున్, ఎప్పుడూ పక్కన భజన పరులు పెట్టుకోకూడదట, జ్ఞానులనే పెట్టుకోవాలి. జ్ఞానులైతే నీకు ఏది మంచో ఏది చెడ్డో చెబుతారు. అందువల్ల పాపాత్ములతో, వ్యసన పరులతో, నీచులతో, ఇటువంటి వ్యక్తులతో స్నేహం చేయకూడదు. ఆయన ఎప్పుడూ సత్సంసర్గమే చేస్తాడు. అసలు సర్గమే వద్దు అని చెప్పారు. స్నేహం వద్దురా బాబు, ఎవరితో అనవసర స్నేహం ప్రమాదం, అతిగా వాగితే ప్రమాదం. కానీ భూలోకంలో మానవుడిగా జీవించాలంటే ఎవరో ఒకరితో స్నేహం తప్పదు. అలాంటప్పుడు నీచ సాంగత్యం చేయకుండా సత్సంసర్గము చేయి. సర్గము విడువుగా విలుయను, కానీ సత్సర్గము చెయ్యి అని చెప్పారు. అందువల్ల ఎప్పుడూ కూడా గర్భుడు సాధ్యమైనంత వరకు మహాత్ములతో, ఉపనిషత్తులు మొదలైనటువంటి వాటి చర్చతో మాత్రమే గడిపేవాడు. అనవసర చర్చ జోలికి ఆయన వెళ్ళేవాడు కాదు. ఆరాధిత భర్గున్, ఎప్పుడు శివారాధన చేయాలి. శివారాధన చేసేవాడికి మాత్రమే సంపూర్ణంగా జ్యోతిష్ శాస్త్రం మీద పట్టు ఉంటుంది, వాక్శుద్ధి కలుగుతుంది. ఈశ్వరానుగ్రహం లేనివాడు పెట్టే ముహూర్తం సక్రమంగా పనిచేయదు. అందుకని ఆయన నిరంతరం శివోపాసన చేసేవాడు. ఒకప్పుడు శివుడు తన చేతిలో ఉన్న టక్కని 14 సార్లు వాయించడం వల్లే ఇవాళ మనకి అయ్యున్నరులు కేవోం గయ్యో చైవరట్లాణ్యమగణనం జభై ఖడదష్ జబగణదష్ ఖ చటత చటతౌ కపై శశసర హల్, ఇవి 14 సూత్రాలు. ఈ వీటి నుంచే వ్యాకరణం పుట్టింది. ఇది మాహేశ్వరాణి సూత్రాణి అని. ఈ మహేశ్వర సూత్రాలకు మూలకారకుడు ఆయన. ఈ మహేశ్వర సూత్రాల్లో 14వ సూత్రం నుంచి జ్యోతిష్ శాస్త్రాన్ని సృష్టించాడు అని మనకి పాణినీయ వ్యాకరణం ద్వారా తెలుస్తున్నది. అందువల్ల ఆయన ఇటు వ్యాకరణాన్ని, ఇటు జ్యోతిష్ శాస్త్రాన్ని అన్నిటినీ ఆపోసిన పట్టిన మహాత్ముడు గనక, అద్భుతమైన కంఠమాధుర్యం కలిగిన వాడు గనక, ఆ కంఠమాధుర్యాన్ని నిలబెట్టుకోవడానికి, శాస్త్ర పాండిత్యం పెంచుకోవడానికి శివుణ్ణి నిరంతరం పూజించేవాడు. ఆరాధిత భర్గుడు అంటే భర్గుడిని, ఈశ్వరుడిని నిరంతరం ఆరాధించువాడు. మతిదూరిత షట్వర్గు, షట్వర్గాన్ని మనస్సులకు కూడా రానిచ్చేవాడు కాదు. అసలు అరిషట్వర్గం జోలికి వెళ్ళడం కాదు, మానసికంగా కూడా వాటిని తలుచుకునేవాడు కాదనమాట. బుద్ధిలోకే రానిచ్చేవాడు కాదు ఆయన. ఏమంటే వాడికి వ్యసనాలు లేవండి అన్నా ఎప్పుడో ఒకప్పుడు తెలియకుండానే మనకి మనస్సులోకి వస్తూ ఉంటాయి, మానసికంగా కూడా రాకూడదు. పక్కన ఒక్కోసారి తాగుబోతాడు అన్నాడు అనుకోండి, ప్రతిసారి ఎయిర్ ఇండియాలో వస్తూ ఉంటే లాభం అదే. ఎయిర్ ఇండియాలో కాస్త తక్కువగా ఉంటారు తాగుబోతాడు. ఇదే ఇంకో ఏ బ్రిటిష్ ఎయిర్వేస్లో అయితే ఇక పక్కన ఈ చివరితో ఆ చివరిదాకా రకరకాల సీసాలు, ఈ సీసాలతోటి మనకి ముందుకే మోసాలు వస్తాయి. తెలియకుండానే నాతో పాటు ప్రయాణం చేస్తున్న ఒక ఆయన అన్నాడు, తెగ తాగుతుంది ఇందులో ఏముందో సార్ చూడాలని అన్నాడు. అన్నవాడు ఎవరు? సాక్షాత్ ఒక అవధాని గారు. అనడమే కాకుండా సరదాగా పుచ్చుకున్నాడు. ఇక పుచ్చుకున్నాక ఇప్పుడు అలవాటు పడిపోయాడు. ఇక అలవాటు పట్టడంలో మొహంలో కళాకాంతులే పోయి. ఎందుకు చెప్తున్నానంటే మనకి తెలియకుండానే ఈ అరిషట్వర్గములు పక్కవాడి ద్వారా మనస్సులకు ముందు వస్తాయి. ఓహో వీడు తాగుతున్నాడంటే వెనకాతలు ఏదో ఉన్నది, అది ఏమిటో ఒకసారి చూసేస్తే పోలా అనిపిస్తుంది. మాంసం వాడు ఎందుకు తింటున్నాడు, ఏదో రుచిగా ఉందే కదా, అది ఒకసారి తింటే పోలా అనుకున్నాడా. ఇక తర్వాత వీడిని అది లాగా లోపలికి పూర్తిగా ఆక్రమించి బానిసని చేసుకుంటుంది. అందుకని మాట వరసకు కూడా వ్యసనమును తలుచుకోకూడదు, బుద్ధిలోకి రానివ్వకుండా చెయ్యాలి. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యానికి షడ్వర్గము అని పేరు. అవి మనకి శత్రువులు కనుక మనల్ని శత్రువుల కంటే ఎక్కువగా కొంప ముంచి ప్రమాదం పాలు చేస్తాయి కనుక అరి షట్ వర్గము. శత్రువుల యొక్క 6 సమూహము, 6 శత్రువులవే మనల్ని పట్టి పీడిస్తున్నాయి. ఇవి అనుభవించక్కర్లేదు, మానసికంగా కూడా తలుచుకోకు, మాట వరసకు కూడా బుద్ధిలోకి రానివ్వవు. ఎంత కష్టమో ఇది, ఎంత కాదనుకున్నా సరే. తెలియకుండానే పరమ భక్తుడు అనుకున్న ఒక సన్యాసిని నేను చూశాను. ఈ మధ్యన కాకినాడలో ఓ సన్యాసి గారు నేను కలిసి మహాత్ముడైన సందేహం లేకుండా ఒకే వేదిక మీద కూర్చోవలసి వచ్చింది. హఠాత్తుగా ఏమైందో ఒక మంచి పురోహితులు వారు ఒకరు మా ఇద్దరిని భోజనానికి పిలిచారు. ఎందుకంటే వెళ్ళిపోతానంటే, కాదండి ఆయనకి అవేవో పుట్టతో తయారు చేసినటువంటి పూరిలు లాంటివి ఉంటాయి, రకరకాల పిండి వంటలు లాంటివి. ఈ మధ్య చాలా కొత్త పిండి వంటలు వస్తున్నాయి. పనసాకులు, దాని పేరుంటే నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ పనసాకుని ఇలా ఒక చిన్న దొన్ని కింద కట్టి అందులో ఈ ఇడ్లీ పిండి వేస్తారు, ఆవిరి మీద దాన్ని ఉడికిస్తారు. దానికి ఏదో పేరు పెట్టారు. మొత్తం మీద ఆవిరి మీద ఉడికించి పనసాకులో ఉడికించినటువంటి ఇడ్లీ లాంటిది అనమాట వస్తువు. దానికి మళ్ళీ ఆవకాయ పచ్చడి, ఇవన్నీ వేసుకుని తినడం అంటే ఆయనకి ఇష్టం అండి. ఆయనతో పాటు మీరు రండి, ఆయన కంపెనీ కావాలి కదా అని అంటే సరే వచ్చాను. ఆయన హఠాత్తుగా అన్నాడు, ఏమంటే
ప్రభాకర్ గారు ఈ పెళ్లి పెళ్లి అంటారు కదా, ఒక్కసారి అయినా ఒక స్త్రీని కౌగిలించుకుంటే ఎలా ఉంటుందా నాకు అనిపించింది అన్నాడు. చటుకు జరిగింది చెప్తున్నాను అన్న విషయం, నన్ను ఏమనుకోదు, మీరు ఉండదు చెప్పాల్సింది కొన్ని సందర్భాలు అని ఆయన అనాలని కాదు, అయాచితంగా నోట్లోంచి వచ్చిందనమాట. సంసారం చాలా మధురం అంటారు, అది ఏమిటో అనిపించింది నాకు, మీ దగ్గర కాబట్టి తొందరపడి నోరు జారాను, మళ్ళీ సర్దుకున్నారంటే అన్నాడు. అంటే ఎంతటి వైరాగ్య సంపన్నుడైన సన్యాసికి కూడా ఒక క్షణకాలం గృహస్థాశ్రమంలో ప్రవేశించాలనే కోరిక వచ్చిందంటే కామం ప్రవేశించింది. ఇది మతిలోకి కూడా రాకూడదు. ఒకసారి వస్తే వాడు సన్యాసి కాదు, సంసారంలో పడ్డట్టే. అందుకనే సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. సన్యాసికి కర్మయోగికి ఇద్దరికి తేడా ఏమిటో కృష్ణుడు ఇందులో చెప్పాడు. సన్యాసము గొప్పది, కర్మయోగం అంటే మనలా గృహస్థాశ్రమంలో ప్రవేశించి మన పనులు మనం చేసుకుంటూ ధర్మాచరణ చేయటం కర్మయోగం. ఈ రెండింటిలో కూడా కర్మ సన్యాసాత్ కర్మయోగ విశిష్యతే. కర్మములను విడిచిపెట్టి సన్యాసాశ్రమానికి వెళ్ళడం కంటే కర్మాచరణ చేయడం గొప్పది. ఇలా గృహస్థాశ్రమంలో ఉంటే లాభం ఏమిటంటే ఆల్రెడీ వీడు కోరికల్లో ఉన్నాడు కనుక వీడు భ్రష్టుడు కాడు. అలాంటి వాళ్ళకి మాత్రం ఎప్పుడైనా ఓహో వీళ్ళంతా పెళ్లి చేసుకున్నారు, పిల్లల్ని కట్టున్నారు, మంచి ఇళ్ళు కట్టుకుంటారు, వీళ్ళు సుఖంగా ఉంటారు, నాకు ఎవరు లేరనే భావన వచ్చిందంటే ఒక్కసారి దిగజారిపోతాడు. సన్యాసి చెట్టు కొమ్మ మీద పడుకున్న వాడితో సమానం. అదే మనలాంటి గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు కర్మయోగులు నేల మీద పడుకున్న వాడితో సమానం. నేల మీద పడుకున్నవాడు దొల్లుతాడు తప్ప కింద పడ్డాడు. కానీ చెట్టు కొమ్మ మీద పడి నిద్రపోతున్న వాడికి తేడా వస్తే ఢామని కింద పడ్డాడా ఇక వాడికి నడుము విరిగిపోతుంది. అందువల్లే సన్యాసాశ్రమంలోకి వెళ్ళే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. మాట వరసకి కూడా కోరిక రాకూడదు, వస్తే మహాప్రాయశ్చిత్తం చేసుకోవాలని చెప్పారు. మహాత్ములకి కూడా అప్పుడప్పుడు తెలియకుండానే వస్తాయి. కాకపోతే వాడు మహాత్ములు కనుక అలా అన్నంత మాత్రం చేత ఆయన మహాత్ములు కాకపోతాడుగా, కాకపోవడం కాదు, తాత్కాలికంగా వచ్చిందని మళ్ళీ నిగ్రహించుకోగలడు. వాడేం భ్రష్టులు కాదు. కానీ మతిలోకైనా వచ్చింది కదా కోరిక, నాకు ఇడ్లీ తినాలి, లేక గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తే బాగుండు, నేను కూడా ఇలా ఉంటే బాగుండని ఒక ఊహ కూడా రాకూడదని శాస్త్రం చెబుతున్నది. అందుకే వాచిక పాపం కంటే కాయిక పాపం కంటే మానసిక పాపం చాలా గొప్పది. శరీరముతో చేసే పాపానికి తొందరగా ప్రాయశ్చిత్తం అవుతుంది, వాక్కుతో చేసే పాపానికి కొంచెం ఎక్కువ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. వేదాధ్యయనం చేయటం, మంత్రజపం చేయడం ద్వారా, పంచ అమృతాలని లోపలికి తాగడం, పుచ్చుకోవడం ద్వారా ఈ వాక్కుతో చేసే పాపాలకి ప్రాయశ్చిత్తం అవుతుంది. కానీ మానసికంగా చేసే పాపం అంత తేలిగ్గా పోదు. పైకి వీడు ఎంతో గంభీరంగా ఉన్న గొప్పవాడిగా నటించిన మనస్సులో తెలియకుండానే ఏదో ఒక పాపపుట ఆలోచన వచ్చిందంటే మాత్రం దానికి ప్రాయశ్చిత్తం ఎక్కువ కష్టపడి చేసుకోవాలి. అందువల్ల గర్గాచార్యుడి గురించి ఒక గొప్ప విశేషణ వేసి మతిదూరిత షట్వర్గ అన్నారు. ఈ పదం యథాతథంగా గర్భుడే రాసుకున్నాడు మూలంలో. మతిదూరిత షట్వర్గ అది అనుష్ఠుప్ ఛందస్సులో ఒక పాదం అన్నమాట. దానినే పోతన గారు అంత తేలిగ్గా మతిదూరిత షట్వర్గం అన్నాడు. తన మతిలోకి బుద్ధిలోకి కూడా పొరపాటున అరిషడ్వర్గమును రానివ్వనివాడు, వాటిని దూరంగా ఉంచినవాడు, పొరపాటును కూడా ఆలోచన కూడా రానివాడు ఆయన. అలా శత్రువులను జయించినవాడు. కుజన దుర్గుడు, దుర్గ శబ్దానికి భయంకరుడు అని అర్థం. కుజన దుర్గుడు అంటే దుర్మార్గుల వారికి భయంకరుడు. అమ్మవారికి దుర్గాని పేరు ఎందుకు వచ్చిందంటే ఆవిడ దగ్గరికి అంత తేలిగ్గా వెళ్ళలేం కనుక. అందుకే త్రిపురతాపిని ఉపనిషత్తులోను, అమ్మవారికి సంబంధించిన దేవి ఉపనిషత్తులోను దుమ్ దురితం హరతాం దుర్గాం దుర్గమాం దురాచార విఘాతినీం నమామి భవభీతోహం సంసారార్ణవతారిణీం. దు అనే అక్షరములకు దురితము, పాపము, పాపములను దూరముగా తొలగిస్తుంది కనుక, దూరం పెడుతుంది కనుక, పాపములను రానివ్వకుండా చేస్తుంది కనుక అమ్మకి దుర్గా అని పేరు. అంత తేలికగా అమ్మ దగ్గరికి మనం వెళ్ళలేం కనుక, అమ్మ అనుగ్రహము లేకపోతే ఎంత గింజుకున్నా అమ్మ దగ్గరికి వెళ్ళలేము. అందుకని దుర్గమా, పాపాత్ముల్ని తన సంకల్పం లేనిదే దగ్గరికి రానివ్వది కనుక దుర్గమా. దురాచార విఘాతిని అపిచ దుర్గా, దురాచారములను నాశనము చేస్తుంది కనుక దుర్గా. అమ్మవారు దురాచారాలకి దూరంగా ఉంటుంది, అందుకే దురాచార శమని. దుష్ట దూర,
దురాచార శమని అంటే దురాచారములను తొలగించున్నది, నాశనము చేయున్నది. మనలో తెలియకుండానే కొన్ని దురాచారాలు ఉన్నాయి. ఇప్పటికీ సత్యన్నం నైవేద్యం పెట్టేవాడు ఉన్నారు క్షుద్రదేవతలు వంకతమ్మకి. అలా సత్యన్నము, ఉల్లిపాయ నైవేద్యం పెట్టడం, అమ్మవారికి పేరు చెప్పి బలులు ఇవ్వడం, ఈ కోళ్ళు కుక్కలు మేకలు కోయటం ఉంది, ఇవన్నీ దురాచారములుగా వేదములు చెప్పాయి. ఈ దురాచారములు అమ్మకి ఇష్టం లేదు, అందుకని వీటిని తొలగిస్తుంది కనుక అమ్మవారు దురాచార శమని. అదే ఉపనిషత్తులో దురాచార విఘాతిని, అందుకని దుర్గా అన్నారు. ఆవిడ దగ్గరికి అంత తేలిగ్గా ఎవరు వెళ్ళలేము. దురాచారాలు తొలగిస్తుంది, పాపాలను హరిస్తుంది, కుజునులకి దుర్మార్గులకి భయంకరురాలు. ఈయన కూడా అటువంటి వాడు. కుజల దుర్గుడు అంటే పాపాత్ముల పాలిటి భయంకరుడు, అమ్మవారి లాంటి వాడు. అటువంటి గర్గాచార్యుడు తన ఇంటికి వస్తూ ఉంటే భక్తితో నందుడు ఆయనకి ఎదురేగి చాలా శ్రద్ధతో పూజించి కూర్చోబెట్టి గౌరవించి ఆ తర్వాత ఇలా అన్నాడు: జ్యోతిశాస్త్రులకల్ల మేటదివి తేజోమూర్తివి, ఆ శాంత విఖ్యాత స్ఫూర్తివి, బ్రహ్మబోధనుడవు ఆకర్ణింపు నా పల్కు, నిర్నీతుండైన గురుండు మానవులకు విప్రోత్తముండ్రు, నీ చాతుర్యంబున ఈ కుమారులకు సంస్కారం చేయంగదే. మహాత్మా, నువ్వు జ్యోతిశాస్త్రవేత్తల్లో కల్లా చాలా గొప్పవాడివి. నీ వంటి జ్యోతిర్విద్యా నిపుణుడు అరుదుగా ఉంటాడు. తేజస్శాలి, శాస్త్ర పాండిత్యం ఉంటే ముఖంలో గొప్ప కాంతి వస్తుంది. పవిత్రమైన శాస్త్రాలతో, అధ్యయనంతో, అధ్యాపనంతో కాలం గడపగా గడపగా మనకి తెలియకుండా వాక్శుద్ధి వస్తుంది, ముఖంలో కాంతి వస్తుంది. రోజు అదే మరి కదండి. ఇక నిరంతరం వాక్శుద్ధి రావాలంటే మనం పవిత్రమైన మాటలే మాట్లాడాలి. శాస్త్రాధ్యయనం చేసేవాడికి ఆ వేదాలు, అందులో నంగాలు నోట్లోంచి వస్తున్నాయి కనుక ఇప్పుడు నోట్లోంచి వచ్చి ఏ మాట అయినా రుక్కుతో సమానం అవ్వాలి. జ్ఞానులు అందుకే మనం మాట్లాడే మాటలు రుక్కు వలె ఉండవలేను, అంటే క్రమము తప్పని వేదస్వరం వలె ఉండాలి. అలా లేకపోతే ఉపయోగం లేదు. తమ్ము రుచాకిం కరిష్యతి అంటోది ఉపనిషత్తు. నువ్వు జ్ఞానం పొందకపోతే ఈ రుక్కవద్దు, దానివల్ల నువ్వు నేర్చుకున్న వేదం వల్ల ఉపయోగం ఉండదు. కాబట్టి వాక్యం ఎప్పుడు పవిత్రంగా ఉండాలి. అలా పవిత్రంగా ఉన్నటువంటి వాడు తేజస్శాలిగా ఉంటాడు, ఆ ముఖంలో కాంతి ఉంటుంది, వాడు ఆజ్ఞాపిస్తే అందరూ వింటారు. కలియుగంలో కొంత కష్టమైనప్పటికీ సాధన ద్వారా తేజస్సు సంపాదించవచ్చు, వాక్రమం ద్వారా. వాడికి శత్రువులు ఉండరా అంటే ఉంటారట, ఉన్నా వాడికి అదేం పెద్ద ప్రమాదం తెచ్చిపెట్టారు. ఎప్పుడూ శత్రువులు ఉంటారు, గుర్తుపెట్టుకోండి. కృష్ణుడిని శిశుపాలుడు పశుపాలుడు తిట్టాడు, కృష్ణుడికి ఏమైనా నష్టమా? పౌరాణికుల్ని రోజు తిట్టడమే మొదలుగా పెట్టుకున్నటువంటి ఒక గొప్ప దరిద్ర ఛానల్ ఒకటి ఉంది. పేరుకేమో మళ్ళీ మాకేమో నాస్తికులు అంటారు, వాళ్ళకి 9 సంఖ్య అంటే వాళ్ళకి ఇష్టం. మళ్ళీ ఇలాంటి వెకిలి వేషాలు వేసేవాళ్ళు చాలామంది ఉంటారు. వీళ్ళ వల్ల ఇప్పుడు ఈ పండితులకి ఏమైనా నష్టమా? బొమ్మమనండి, ఎన్ని వాక్కులు అండి. మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ దౌర్భాగ్యులు వీళ్ళ గురించి ఎంత ప్రచారం చేస్తే అంత ఎక్కువ మీరు ఆదరించడం మీద. ఈ ఛానల్స్ ఎవరైనా పండితుల మీద పెడితే వాళ్ళని పిలిచి మీరు పాదాలు కడిగి ఇంకా ఊరేగించండి, వాడు ఊరేట్టుకు తెచ్చిపోతాడు. వాడిని పడగొట్టడానికి ఒకటే మార్గం మనకిగా. మనం అందరము ఒక్కసారి మహాత్ముల వెంటబడ్డామా, వాళ్ళని తిట్టే కొద్దీ ఇంకా గౌరవించామా, అప్పుడు వాడు ఏం చేస్తాడు చివరికి? మనం తిడితే అవతల వాడికి భయం వేస్తూ ఉంటే అప్పుడు వాడు ఇంకా తిడతాడు. నువ్వు తిట్టే కొద్దీ నవ్వుతూ ఉంటే వాడు తిట్టలేడు. ఎవరికైనా నా మీద కోపం వచ్చి తెగ తిడుతూ ఉంటే నేను రెచ్చిపోతే అప్పుడు వాడు అనుకున్నది సాధించినట్టు అవుతుంది. అదే వాడు తిట్టే కొద్దీ నవ్వుతున్నాను అనుకోని వాడు తిట్టలేడు. తిట్టి 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 ఆయన నోరే పడిపోతుంది. కాబట్టి ఆ తిట్టేవాడికి వాడు నోరు పడిపోవాలంటే దానికి ఒకటే, మనందరం వాడు ఎవడు తిడితే వాడు అందరి ఎదురుగుండా పట్టుకొచ్చి వాడికి అభిషేకం చేసి ఇంకా ఏనుగు అంబారీ మీద పెట్టి ఊరేగించండి. అవసరమైతే ఏనుగు కావాల్సిన డబ్బంతా మీరు అంతా కలిసి పోగేసి మరి ఊరేగించండి పురవీధుల్లో. నేను మీతో పాటు వస్తాను. కంచి పీఠాధిపతుల్ని జయేంద్ర సరస్వతులు వారిని అరెస్ట్ చేసిన తర్వాత ఆయనకి విలువిగా పెరిగింది తెలిసిన. ఆయన అందరూ కలిసి తిరుపతిలో ఊరేగించి పాదపూజ చేశారు. ఆయన మీద ఎవరికి దురభిప్రాయం రాదు. ఏ ఋషినైనా ఏ మహాత్ముడినైనా, అంటే తనకి దాని మహర్షి అని పేరెట్టుకున్నవాడు కాదు, నిజంగా వాడు మహర్షి తుల్యుడైతే అలాంటి వాడిని వీధుల్లో ఊరేగించి తీరాలి, మనం గౌరవించాలి. వాళ్ళ గురించి ఎవరు ఎంత చెప్పినా ఇంకా ఊరేగించామంటే ఇంకా పాపం ఈ ఛానల్కి ఏం చేయాలో తెలియక మనం తిట్టే కొద్దీ వాడికి బాగా క్రేజ్ పెరుగుతోంది, దానివల్ల మనకే లాస్ అనుకుని ఇంకా వాడి ఛానల్ వాడు మూసుకుంటాడు.
అలా మూసుకునేలా చెయ్యాలని శాస్త్రం చెబుతున్నది. అటువంటి వాళ్ళే మహాత్ములు అవుతారు. కృష్ణుడిలాగా ఉండాలి మనం, ఆ స్థాయిలోకి వెళ్ళాలి. పొగిడిన ఒకటి తెగడిన ఒకటి అనుకోవాలి. అంతటి స్థాయిలో ఉండడం వల్ల ఆయన తేజస్యాలే అయ్యట. అసలు గర్గాచార్యుడు అంత నిర్వికారులు చాలా అరుదుగా ఉంటారండి. ఆయనకి రావలసినంత పేరు భూలోకంలో రాకపోవడానికి మూల కారణం ఏంటంటే ఆయన పబ్లిసిటీ ఎక్కర్లా. కొందరు అదృష్టం ఏంటంటే పురాణం మొదలుపెట్టి కొద్ది రోజుల్లోకి బాగా ప్రసిద్ధికి ఎక్కుతారు. కొందరు ఏళ్ల తరబడి చెప్పినా అంతగా ప్రసిద్ధికి ఎక్కరు, వాళ్ళలో తేజస్సు ఉన్నప్పటికీ. ఆ రోజుల్లో గర్గుడు అటువంటి వాడు. ఆయన సూతుడు మొదలైన వాళ్ళందరికీ గురువే కదా, కానీ సూతుడి పేరు వచ్చినట్టుగా గర్గుడి పేరు పాలనే చెప్పకపోతే రావడంలా. కాబట్టి లోకములో పేరు ఎక్కువగా ప్రసిద్ధికి ఎక్కనంత మాత్రం చేత, అన్ని ఛానల్లో కనబడకపోయినంత మాత్రం చేత వాడేం సామాన్యుడు అనుకోకల్లా. ఆయన కాలంలో ఆయన అంతటి మహాత్ముడు, మహాత్ముల నోళ్లలో నానినవాడు, తేజస్యాలన్నమాట. ఆశాంత విఖ్యాత స్ఫూర్తి, దిగంతాల వరకు ఆయన ఖ్యాతి వ్యాపించింది. దిక్పాలకులు ఆయన పొగిడారు, మానవులు పొగడకపోయినా. బ్రహ్మజ్ఞాని ఆయన. అందుకే ఆయనతో ఏమన్నాడు, నువ్వు బ్రహ్మబోధనుడివి, నీలాంటి విప్రుడు దేవతల చేత మహాత్ముల చేత మాకు గురువులుగా నిర్ణయింపబడ్డారు. పైగా నువ్వు మా వంశానికి ఏనాటి నుంచో కులపురోహితుడివి, ఆచార్యుడివి. అందుకే నీ పాదాలు పట్టుకుంటున్నాను. నీ చాతుర్యాన్ని, నీ భాషా ప్రావీణ్యాన్ని, నీ వేద పాండిత్యాన్ని ఉపయోగించి ఈ పిల్లలిద్దరికీ పేర్లు పెట్టారు. అప్పటికి బలరాముడు కృష్ణుడు నందుడి దగ్గర పెరుగుతున్నారు. బలరాముడు అంటే రోహిణి యొక్క కొడుకు, వసుదేవుడు కొడుకు అని తెలుసు. కృష్ణుడు తన కొడుకు అనుకుంటాడు పాపం నందుడు. దేవకీ వసుదేవుల పుత్రుడని తెలియదు. వాళ్ళు అప్పటికే ఏడాది దాటిపోయింది, పేరులు లేవు. పేరులు లేకపోతే జాతక సంస్కారాలు లేకపోతే కొన్ని దోషాలు ఉంటాయని లోకం అంటోంది. కాబట్టి నీ చాతుర్యంతో ఈ పిల్లలిద్దరికీ పేర్లు పెట్టు. ఈ ఎర్రాయన మా సోదరి రోహిణీ పుత్రుడు, వసుదేవ పుత్రుడు. ఈ నల్లాయన మా అబ్బాయి, వీళ్ళిద్దరికీ పేర్లు పెట్టు అన్నాడే. గర్భుడు చిరుడు నవ్వి, అంటే నందుడు ఇంకా అజ్ఞానంలో పడ్డాడు, వీరికి పూర్తిగా విషయం తెలియదు అనుకున్నాడు ఆయన. వాళ్ళని నా పిల్లలు అనుకుని యోగ పట్టిందిలేండి వాళ్ళకు కూడా. ఏ వంతుతో అయినా నా కుమారుడిని పెంచగలుగుతున్నాడు కదా, అందుకు నవ్వుకున్నాడు. నిజంగా నువ్వు అదృష్టవంతుడు అయ్యా, అంతటి మహానుభావుడు నా కుమారుడిని పిలుస్తున్నావు అని ఆనందంతో నవ్వాడు ఆయన. ఆ నవ్వులు అనేక అంతరార్థాలు ఉన్నాయి. ఈయన ఎవరికీ పుత్రుడు కాదు, అయినా ఇప్పుడు నీకు పుత్రుడయ్యాడు. పోనీ ఇక్కడ కూడా నీ అంతటి నీకు నీ భార్య పుట్టినవాడు కాదు, అక్కడ దేవకి పుట్టాడు. అయినా నీ అదృష్టం వల్ల నీకు పుత్రుడయ్యాడు. అయినా నువ్వు నా సొంత కొడుకు అనుకుంటున్నావు. నందకుమార అని పిలుచుకుంటున్నావు, యశోదాపుత్ర అని పిలుచుకుంటుంది మీ ఆవిడ అని నవ్వుకుని ఆ తర్వాత ఏమన్నాడు, ముందు పెద్ద ఆయనకి పేరు పెట్టాడు ఆయన గర్గాచార్యుడు. బలము మిగుల కలుగ బలభద్రుడన లోక రమణుడగుట చేసి రాముడనగా సతికి పుట్టె గర్భ సంకర్షణమున సంకర్షణుండనంగా ఘనుడు సుతుడు. ముందు ఈ పెద్దవాడికి పేర్లు పెట్టడం ఒక ధర్మం. ఈయన పరమ బలశాలి, భూమండలం అంతా తన చేత్తో పైకెత్తగలిగేంత వీరుడు. భూమిని ఎవరెత్తగలరు? ఆదిశేషుడే 1000 పడగల మీద మోస్తాడు. పడగల్ని కూడా కరములు అంటాం. అందువల్ల తన చేత్తో భూమిని ఎత్తగలిగే గొప్పవాడు అంటే ఆదిశేషుడితో సమానుడు. అందువల్ల ఇతనికి బలభద్రుడు అని పేరు వస్తుంది. బలభద్రుడు అనే పేరు పెట్టడం వెనక అతను ఒక అంతరార్థం ఉంది. బలం ఉంది కాబట్టి ఉత్తి బలుడు అంటారు సహజంగా. బలుడు అనే శబ్దంతో పాటు భద్ర శబ్దం ఎందుకు చేర్చారు? బలము లోకమునకు శుభము కలిగించడానికి ఉపయోగపడాలి. మన దగ్గర ఉన్న డబ్బు కానీ, కీర్తి కానీ, ధనం కానీ, విద్య కానీ పరులకు ఉపయోగపడితే అటువంటి వ్యక్తిని భద్రుడు అంటారు. డబ్బుని ఇతరులను నాశనం చేయడానికి ఉపయోగిస్తే ఉంది. ఒక మహాత్ముని పడగొట్టడం కోసం మన డబ్బంతా ఉపయోగపడితే ఉపయోగం ఉందండి. దానివల్ల ధనం ఎలా ఉపయోగపడాలి? పవిత్ర కార్యానికి ఉపయోగపడాలి. బలం ఉంది, ఆ బలం ఇతరులను రక్షించడానికి ఉపయోగపడాలి. లోకానికి శుభమును కలిగించడానికి బలం ఉపయోగిస్తే వాడిని బలభద్రుడు అంటారు. ఈతడు పరమ బలశాలియే కాకుండా తన బలముతో లోకరక్షణ చేస్తాడు, దుష్ట శిక్షణ చేస్తాడు. అందువల్ల ఈతడు బలభద్రుడు. మంచి సౌందర్యంతో ఆకర్షిస్తాడు, గుణములతో తన అందంతో రెండింటితో ఆకర్షించేవాడికి రాముడు అని పేరు. రామశబ్దం ఉందే, యోగినామపి రమయతీతి రామ. ఉత్తి రమయతీతి కాదు అక్కడ, అందరినీ రమింపజేసేవాడు, ఆనందపెట్టేవాడు అని కదా అక్కడ. యోగులను కూడా రమింపజేసేవాడు. మహాయోగులకి వస్తువుల మీద వ్యామోహం ఉండదు, వ్యక్తుల మీద వ్యామోహం ఉండదు. శరీరంలో ఉన్నటువంటి అందాన్ని చూచి వాళ్ళు ఆకర్షితులు కాదు. కానీ రాముడిని చూడగానే యోగులు కూడా ఇంకా ఇంకా చూడాలి
అని ఆకర్షితులై దగ్గరికి చేరేవారు. ఎందుకు చేరేవారంటే లౌకిక రూపమే కాదు, ఆయన సుగుణములు అంత ఆకర్షించేవి కనుక, లోపల ఉన్న తేజస్సు ఆకర్షిస్తుంది. ఈతడు లోకరమణుడు, లోకములు అందరినీ తన ప్రవర్తనతో, తన గుణములతో, తన సౌందర్యంతో ఆనందింపజేస్తాడు, ఆకర్షిస్తాడు. ఈ కారణం చేత ఈతడు రాముడని పిలువబడతాడు. బలము కూడా కలిగిన రాముడు గనక బలరాముడని పేరు తెచ్చుకుంటాడు. సతికి పుట్టే గర్భసంకర్షణమున, నిజానికి బలరాముడు ముందు దేవకీదేవి గర్భంలో ప్రవేశించాడు. దేవకి గర్భంలో 7 నెలలు పెరిగి ఇంకా తక్కిన 2 నెలల్లో రోహిణి గర్భంలోకి వచ్చాడు. ఇది మనకి భాగవతంలోనూ గర్భభాగవతంలోనూ అన్ని చోట్ల వస్తుంది. దేవకీదేవి 7వసారి గర్భం ధరించింది. ఆ 7వ గర్భంలో సాక్షాత్తు ఆదిశేషుడు ప్రవేశించాడు. ఆదిశేషుడు 7 నెలల పాటు ఆ గర్భంలో పెరిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేశాడు? యోగమాయాదేవిని పిలిచి, అమ్మా యోగమాయాదేవి, భూలోకంలో దేవకీదేవి మళ్ళీ 7వ వారు గర్భం ధరించింది. ఈ గర్భంలో నా పానుపు సంకర్షణుడు మహాత్ముడు ఆదిశేషుడు ఉన్నాడు. ఆయన పుట్టగానే పురిటింటిలోనే చంపడం కోసం కంసుడు ఎదురు చూస్తున్నాడు. అతనికి కంసుడి వల్ల గండం కలగకూడదు. కాబట్టి నువ్వేం చేస్తావు? భూలోకానికి వెళ్ళు, దేవకీదేవి గర్భంలో పెరుగుతున్నటువంటి పిల్లవాడిని తీసుకుపోయి రోహిణీదేవి గర్భంలో పెట్టు. రోహిణి వసుదేవస్య భార్యాస్తే నందగోకులే. నందగోకులంలో రోహిణి అని పేరు కలిగిన వసుదేవస్య భార్యాస్తే, భార్య ఉన్నది. వసుదేవుడి భార్యలు చాలామంది ఉన్నారు, అందులో పెద్ద భార్య పేరు రోహిణి. ఈ రోహిణి అనే ఆవిడ నందుడికి వరుసకి సోదరి అవుతుంది. అందుకని కంసుడు దేవకితో పాటుగా వసుదేవుడిని, ఇంకా కొంతమంది వసుదేవుడి భార్యలు కూడా విడివిడిగా జైల్లో పెట్టాడు. అది మనకు తెలియదు, పెద్దగా పట్టించుకోగానే అందరినీ పెట్టాడు వాడు చెరసాలలో. ఈ చెరసాలలో ఈ బాధలు మనం ఎందుకు పడ్డామని ఒక్క రోహిణి మాత్రం తప్పించుకుని వెళ్ళిపోయింది. ఆ వెళ్ళడానికి గల కారణం కూడా వసుదేవుడే. వసుదేవుడికి ఎందుకు అనుమానం వచ్చింది, కొద్ది రోజుల్లో నేను కారాగృహంలోకి వెళ్ళబోతున్నాను, నాతో పాటు నా భార్యలు కూడా దుర్మార్గుడు చెరసాలలో పెడతాడు, నీవు పొరపాటును కూడా ఇక్కడ ఉండద్దు, నాతో పాటు జైల్లో ఉండకూడదు. ఏదో నా మనస్సు ఒక శుభాన్ని శంకిస్తోంది, నాకు కొడుకు పుడితే ఆ కొడుకుని నీ దగ్గరికి పంపించే అవకాశం రావచ్చు అంటే ముందే ఊహించాడే. ఆయనకు అలాంటి ఆలోచన కూడా వచ్చింది. ఎందుకో దేవకీదేవికి పుట్టే పిల్లవాడిని నువ్వు పెంచవలసి రావాల్సి వస్తుందని నాకు అనిపిస్తున్నది. అందువల్ల నేను చెరసాలలోకి వెళ్ళడానికి ముందే నువ్వు వెంటనే పుట్టింటికి పో, నందగోకులంలో ఉండు, అక్కడ ఉండి నా మంచి చెడ్డల్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ నేను బయటికి రావడం కోసం భగవదోపాసన చెయ్యి అన్నాడు. అందుకని భర్త చెప్పగా వెళ్ళింది కానీ, లేకపోతే ఆవిడ కూడా భర్తతో పాటు జైల్లో కూర్చునేది. మా ఆయన ఏం చెప్తే అదే చేస్తాననే మంచి బుద్ధి కలిగినటువంటి భార్యలండి ఆవిడ. అందుకని వెంటనే ఇది చెప్పగానే పరుగున నందగోకులాన్ని వెళ్ళిపోయింది, అక్కడే ఉన్నది. అందుకనే గర్గ సంహితలో కూడా రోహిణి వసుదేవస్య భార్యాస్తే నందగోకులే, రోహిణి వసుదేవుని యొక్క భార్య నందగోకులంలో ఉన్నది. ఇప్పుడు కృష్ణుడు ఏం చెప్పాడు అనమాట, యోగమాయ 7వసారి దేవకి గర్భం ధరించింది, ఆ గర్భంలో ఆదిశేషుడు ఉన్నాడు, ఈ పిండాన్ని పట్టుకెళ్ళి ఆ రోహిణి గర్భంలో పెట్టు, మిగతా 2 నెలలు ఆ గర్భంలో పెరిగి ఆ కుర్రవాడు పుడతాడు. దానివల్ల లాభం ఏమిటి? కంసుడు పిల్లవాడు పుట్టగానే చంపాలనుకున్నవాడు 7వ నెలలో కూడా గర్భస్రావం అయిపోయింది దేవకికి, అమ్మయ్య గొడవ వదిలిపోయింది అనుకుంటాడు. పిల్లవాడికి గండం గడుస్తుంది, కంసుడి చేతిలో మరొక హత్య తగ్గినట్టు అవుతుంది, ఆ కుర్రవాడు నాకు ఉపయోగపడతాడు అన్నాడు ఆయన. గోపికా జనములు గోపాలకులునున్న పశుల మందకు పొమ్ము భద్ర నీవు, వసుదేవు భార్యలు వరుస కంసుని చేత నాకలబడి ఉండనందు జనక తలగి రోహిణియను తరళాక్షి నంద గోకుల మందునున్నది గుణగణాట్య. దేవకీదేవి కడుపులో తేజరిల్లు దీప్తగర్భంబు మెల్లన తిగిచి యోగ నిద్ర రోహిణి కడుపున నిలిపితనియే కడుపు దిగినంచు పౌరులు కలుగబడగా. ఇది పోతన గారు ఈ శ్లోకానికి చేసిన గొప్ప అనువాదం అన్నమాట. గోపాలకులు గోపికలు ఉన్న భూలోకానికి వెళ్ళి అక్కడ దేవకీదేవి కడుపులో పెరుగుతున్నటువంటి పిండాన్ని పట్టుకుపోయి రోహిణీదేవి గర్భంలో పెట్టు, అప్పుడు రోహిణీ పుత్రుడిగా పుడతాడు ఆయన. 2 గర్భాలలో పెరిగి పుట్టే యోగం పుడుతుంది ఆయనకి. ఆ తర్వాత
అష్టమ గర్భంలో నేను ప్రవేశిస్తాను, అదే సమయంలో యశోదాదేవి గర్భంలో నువ్వు ప్రవేశించు. యశోదకి నువ్వు కూతురుగా పుట్టు, నేను కృష్ణుడనే పేరుతో దేవకికి 8వ గర్భంలో పుడతాను. పుట్టగానే మనం ఒకరి స్థానాలు ఒకరు మార్చుకుందాం, స్థానభ్రంశం చెందుదాం. నువ్వు మళ్ళీ తిరిగి అవతారం చాలించు, నేను భూలోకంలో 128 సంవత్సరాలుండి ధర్మ సంస్థాపన చేస్తాను. ఈ పని ఒట్టినే చేయక్కర్లేదు, నీకు కూడా వాళ్ళు అనుసరిస్తానన్నాడే. నీకు భూలోకంలో గొప్ప కీర్తి ఇస్తా. నిన్ను మానవులు దుర్గ, భద్రకాళి, కుముద, విజయ, వైష్ణవి, చండిక, శారద, నారాయణి, ఈశాన, కన్యక, మాధవి, మాయ, అంబిక, కన్యక ఈ 14 నామాలతో భూలోకంలో నిన్ను మానవులు గుడులు గోపురాలు కట్టి పూజిస్తారు. నీకు ఈ వరం ఇస్తున్నాను పంపంటే ఆవిడ మహోత్సాహంతో భూలోకానికి వచ్చి దేవకీదేవి గర్భంలో దగదగ మెరిగిపోతూ 7 నెలల పాటు అప్పటికే అభివృద్ధి చెందిన బలరాముణ్ణి యోగమాయాదేవి చేత్తో అలా తిగిచి అన్నారు. అంటే ప్రేమగా అలా బయటికి తీసేసినారట. పండు చేత్తో కూర్చుంటే పండు బాగా ముగ్గిన పండుని కోమలముగా చేత్తో పట్టుకు తీసినట్టుగా తీసి పట్టుకుపోయి ఆపరేషన్ అక్కర్లేదు ఆవిడకి. పొట్టపోయటాలు తీయటాలు సిజేరియలు ఏం లేదట. చాలా హాయిగా కడుపులో చేయట్టుగానే ఆ పండు వచ్చినట్టుగా చేతులకు వచ్చేసింది. పిండం వచ్చిన పండులో పట్టుకెళ్ళి రోహిణి కడుపున నిలిపి రోహిణి కడుపులో పెట్టగానే లోపలికి వెళ్ళిపోయింది. ఈవిడికి గర్భస్రావం అయింది అనుకున్నారు, అసలు కడుపులో పిల్లాడే ఉన్నట్లేదు, మళ్ళీ అలా ప్రకారం అయిపోయింది పొట్ట. సాధారణంగా గర్భవతులకి కొంచెం 10 రోజుల పాటు గట్టిగా కట్టాలి, నడుముకి ఒక గుడ్డ లాంటిది. ఏ తువ్వాలో కడతారు, పూర్వ తువ్వాలు కట్టేవారు, ఇప్పుడు ఏం కడతారో తెలియదు. కానీ మొత్తం మీద గట్టిగా లోపలికి ఆ బొత్త వెళ్ళడం కోసం నొక్కి కడతారు. ఏమీ లేకుండా పెళ్లికి ముందు ఆవిడ గర్భం ఎలా ఉందో అలా అయిపోయిందని చెప్పారండి. చాలా బాగా చెప్పాడు గర్భుడు అక్కడ. కన్యగా ఉన్నప్పుడు ఆవిడ గర్భం ఎలా ఉందో అలా అయిపోయిందిట. 7 నెలల గర్భం, అప్పటిదాకా అలా పైకి వచ్చిన బొత్త ఆ పండులాగా ఆ పిండాన్ని బయటికి దిగానే మళ్ళీ యథాప్రకారం అయిపోయింది. ఈ పిండం వెళ్ళి రోహిణి గర్భంలో పెట్టగానే ఆవిడకి 7వ నెల గర్భం వచ్చింది. ఎంత విచిత్రం ఇది! ఇలాంటి మహిమలు ఉంటేనా భూలోకంలో చాలామంది ఆడవాళ్ళకి ఎంత సుఖం అన్నారు. నేనలేదు, గర్భుడు అన్నాడు. ఒక ఆవిడగా పిల్లల్ని కనక్కర్లేకుండా ఆఫీస్కి వెళ్ళినప్పుడల్లా పక్క ఆవిడ గడుపులో పెట్టేసి ఇంటికి వచ్చేటప్పుడు తన గర్భాన్ని ధరించింది అనుకోండి, ఎంత సుఖం! ఈ మహిమలు ఉన్నాయి, లేక కాదు, కానీ బయట పెట్టాలి, పెడితే గొప్పలు మురుగుతాయి కనుక. కాబట్టి వేదాల్లో అపూర్వమైన దివ్యశక్తులు ఎన్నో ఉన్నాయి. అయినా కలియుగంలో మానవులకి ఈ వరములు చాలా ప్రమాదము కనుక ఇటువంటి వాటిని అతీతంగా చేశారు. కలియుగంలో మంత్రశక్తి ఎంత గొప్పవాడికి మన జీవితం చెప్పాడండి వ్యాసుడు. మంత్రశక్తి వల్ల నష్టం ఎక్కువ ఉంటుంది. టెర్రరిస్టుకి కాశ్మీర్లో ఇప్పుడే ఉగ్రవాదం గురించి బాగా వేస్తున్నాడు పొద్దు నుంచి. అలాంటి దుర్మార్గులకి మంత్రశక్తులు పొరపాటు నాగోటి నేర్పిస్తే ఏమైపోతుంది? బోడాబోడి శంకర్లు కనుక మేము కాళ్ళు పెట్టుకుంటే వాడికి ఆ మంత్రం నేర్పామా, ఇవాడు కొంప ఉంచేస్తాడు. అందుకని దుర్మార్గులకి, నీచులకి, అందులో క్షుద్రులకి కలియుగంలో మానసిక నియంత్రణ లేని వారికి మంత్రశక్తులు ఉండకూడదు కనుక ఇటువంటి వాటిని గోప్యం చేసేసారు. ఇప్పుడున్న ఈ యంత్రానికి మంత్రం కూడా తోడైతే మొత్తం లోకమంతా కంత్రి అయిపోతుంది, ఇక సర్వనాశనం అవుతుంది. అందుకని కలియుగ మానవులకి ఇవి పనికిరావు, నిషిద్ధము. వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళ దగ్గర అన్నారు. ఈ విధంగా దేవకీదేవికి కడుపు దిగిపోయింది, అంటే గర్భస్రావం అయిందని అందరూ బాధపడ్డారట. కొంతమంది అనుకున్నారు 7వ నెలలో గర్భస్రావం ఏంటి, అది కూడా అసలు ఏ వస్తువు బయటికి రాలేదట, కడుపు లేకుండా పోయిందిట, ఎంత చిత్రం ఇది అని బాధపడ్డారు కొందరు. ఒక్క కంసుడు మాత్రం చాలా బ్రహ్మానందం పొందాడు. అమ్మాయ పిల్లలు పుట్టాక చంటి పిల్లల్ని చంపడం, ఆ తద్వారా శిశు హత్యా పాతకం మూటగట్టుకుంటున్నారని నాకు తెలుసు. ఈ పిల్లవాడిని చంపవలసిన అవసరం లేకుండా కనీసం ఒక్క హత్యాపాతకమైనా నాకు తగ్గింది అనుకున్నాడు వాడు. మిగతా వాడు బాధపడ్డారు, వాడు కూడా ఆనందించాడు. దేవకీదేవికి విషయం తెలుసు, వసుదేవుడికి తెలుసు. ఈ పిల్లవాడు రోహిణీ గర్భంలో ఇంకొక 2 నెలలు పెరిగి ఆ తర్వాత పుట్టాడు. ఆ రోజుల్లో చాలామంది దేవకీదేవి అంటే కొన్ని ఆయనతో పాటు భర్తతో పాటు చెరసాల్లో ఉంది. రోహిణి ఎక్కడో పుట్టింట్లో ఉంటే హఠాత్తుగా 7వ నెల గర్భం ఎలా వచ్చింది అని అనుకోవాలి కదా, అనుకోలేదుట. ఎందుకు అనుకోలేదంటే గర్గాచార్యుల వారు అందరికీ ఆ విషయాన్ని చెప్పాడు. ఒక గొప్ప దివ్యశక్తి రోహిణి గర్భంలో ప్రవేశించింది. అందుకే కేవలం 2 నెలలు నిండగానే ఈవిడికి ఒక పిల్లవాడు పుడతాడు. ఆ పిల్లవాడిని మీరందరూ పెంచుకోవచ్చు. ఇది సామాన్యంగా మానవులలో జరగదు, కేవలము దేవమాయ వల్ల జరుగుతున్నది. శ్రీమన్నారాయణుడి యొక్క అంశతో ఒక మహాపురుషుడు పుడుతున్నాడని చెప్పబట్టి పుట్టేవాడు కారణజన్ముడు అని తెలుసు కనుక అందరూ గౌరవించారు. నిజంగా ఆలోచించండి, 2 నెలల్లో ఎవరైనా గర్భం ధరించి పిల్లల్ని కనగలరా?
ఈ మహామాయకు మూల కారణం ఎవరో అని అర్థమైంది కనుక అందరూ కూడా ఆవిడ అనుమానించకుండా పొగిడేవారు, సంతోషించారు. సరిగ్గా ఆ మహాత్ముడు పుట్టుకొచ్చాడు 2 నెలలు అయ్యాక. దీనికి ఏమని పేరు? 2 గర్భములలో పెరిగి పుట్టడం వల్ల ముందు దేవకి గర్భంలో, ఆ తర్వాత రోహిణీ గర్భంలో ప్రవేశించి పుట్టాడు కనుక సంకర్షణుడు అని పేరు వచ్చిందనమాట. 2 గర్భములలో పెరిగినవాడు అని అర్థం. సతికి పుట్టే గర్భ సంకర్షణమున సంకర్షణుండనంగా ఘనుడు సుతుడు. ఈ విధంగా ఈయనకి సంకర్షణుడు అని పేరు వచ్చింది. ఏకకాలంలో అనేక గర్భాలలో పెరగడం చాలా కష్టం. అలా పెరిగి పుట్టితే వాడికి సంకర్షణ అని పేరు. మిగతావన్నీ పక్కన పెట్టండి. ఇక్కడ మాత్రం ఈ అర్థంతో వాడారు. మరో అర్థం కూడా ఉన్నది, అది ఇప్పుడు అక్కర్లా. ఈ విధంగా బలరాముడికి అనేక నామములు చెప్పి ఇతడు తన పరాక్రమంతో లోకాలను రక్షిస్తాడు, ధర్మాత్ముడు అవుతాడు, కామపాలుడు అవుతాడు, శీలధ్వజుడు అవుతాడు, వ్యవసాయానికి పెద్దపేట వేస్తాడు. నాగలి అందుకే పుచ్చుకున్నాడు ఆయన. అసలు నాగలి రీతు అయిందే గుర్తు. ఆ రోజుల్లో మొత్తం యమునా నదిలో పక్కకి లాక్కొచ్చి మరీ వ్యవసాయం చేసిన మహానుభావుడు ఆయన. సామాన్యులకి చేరువుగా ఉంటాడని చెప్పి, గంభీరుడు అవుతాడని చెప్పి ఇప్పుడు కృష్ణుడికి వేసి తిరిగాడు గర్గాచార్యుడు. పెద్ద ఆయనకి పేర్లు పెట్టాడు. ఈ చిన్న ఆయనకి పేర్లు పెట్టడమే కష్టం అవుతుంది. పేర్లు అంటే మనవాడు చాలా పేర్లు పెడతారు ఎవడికి పడితే వాడికి. కానీ ఈయన అలాంటి వాడు కాదే. సర్వలోకాలని రక్షించడం కోసం అవతరించిన ఒక మహాదివ్య జాతకుడు. ఇటువంటి వాడికి పేరు పెట్టడం ఎలా? గర్గాచార్యుడికి కళ్ళనప్పుడు ఆనంద బాష్పాలు వచ్చేయటం. అసలు కృష్ణుడు చూడగానే ఆయన ఒక క్షణకాలం తనను తాను మరిచిపోయి అద్భుతమైన ధ్యానంలో గడిపాడని చెప్పారు. ఆ ధ్యానము, కృష్ణుడి గారి పేర్లు పెట్టిన ఘట్టాలు, ఈ విశేషాలన్నీ మళ్ళీ రేపు 4వ రోజు కార్యక్రమంలో ముచ్చటించుకుందాం. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. రోజు ఎప్పుడో ఉపన్యాసం లేదన్నారు. అది ఎప్పుడు రేపా ఎల్లుండా? రేపు ఉంది కదా. రేపు యథాప్రకారంగా ఉంటుంది. రేపేమిటి? ఓహో, నృసింహావిర్భావం. కాబట్టి ఈ ఘట్టానికి మళ్ళీ మీరు ఎదురు చూడాలి. ఈ ఘట్టం ఎప్పుడు దొరుకుతుంది మనకి? మరి ఒక రోజు ఎప్పుడో